హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, సహజంగా ఒక చిన్న పిల్లాడైనా అతడి పేరు వింటే నవ్వొస్తుంటుంది. అతడు ఒక పాన్ ఇండియా డాన్సర్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో పుట్టిన మరో మైకేల్ జాక్సన్ అని కూడా తనని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి రాలేదు, ఇండస్ట్రీని ఏలేయడానికి వచ్చిన అంటూ మన స్టూడియోకి రావడం జరిగింది. అతడు ఎవరో కాదండి, మీకు నాకు ట్రోలర్కి బాగా సుపరిచితుడు. అతడు ఎవరో కాదండి, బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్, హార్ట్లీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నమస్తే సార్. నా ఫస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి ఈ పుట్టే తీసేయండి, ఈ బయట తీసేసేయండి, ఈ వద్దు అంటే ఇంటర్వ్యూ ఆపేద్దాం సార్ ఇక్కడ. ఇఫ్ యూఆర్ రెడీ, మీకు ఆ గట్స్ ఆ దమ్ము మీకు ఉంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. లేదు నేను భయపడి వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపోవచ్చు సార్ ఇప్పుడే. అంతే అంట. సరే కానీ మీరు సిద్ధమా? సిద్ధం. క్వశ్చన్ వర్షం కూర్పించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధం? సరే సార్, నా మొదటి ప్రశ్న సార్, ఓకే. మిమ్మల్ని బషీర్ భయ్యా అనాలా, బషీర్ సార్ అనాలా, బషీర్ మాస్టర్ అనాలా? నీకేమనిపిస్తుంది? బయట మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు? మాస్టర్ అని పిలుస్తున్నారు. మీరు చెప్పండి, నీకు ఎందుకు అనాలి బషీర్ మాస్టర్ అని? నేను ఎందుకు పిలవాలి? కొరియోగ్రాఫర్ని కాబట్టి అనాలా. ఏ కొరియోగ్రఫీ చేస్తారు మీరు? చాలా సినిమాలు చేశా. ఒకటి చెప్పండి. మైక్ టెస్టింగ్ 143, ఓకే, నీలంపాటి అమ్మవారు. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి సినిమాలు అవి. అంటే సినిమాలు యూట్యూబ్లో ఉండడానికి కారణం ఏంటంటే, అన్ని ప్రొడ్యూసర్లు అంత అవకాశాలు అయితే ఇవ్వలేరు కదా. పెద్ద పెద్ద సినిమాలు అందరూ తీయలేరు. చిన్న చిన్న సినిమాలు రిలీజ్కి థియేటర్లు లేవు కాబట్టి చాలా యూట్యూబ్లోనే రిలీజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందరు పెద్ద సినిమాలు చేసి పెద్ద కొరియోగ్రాఫర్ కావాలని ఎక్కడ లేదు. ఓకే కదా. అందుకోసమే నాకంటూ వచ్చిన అవకాశానికి చిన్న చిన్న సినిమాలే చేసుకున్నా, పెద్ద సినిమాలు రిలీజ్ కాలేప్పటికి యూట్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి, సినిమాలలో పేర్లు పడ్డాయి చాలా ఉన్నాయి కాబట్టి కొరియోగ్రాఫర్ అనుకుంటారు. కొరియోగ్రాఫర్ అని సినిమా కొరియోగ్రాఫర్స్ పిలుస్తారు. బయట మాస్టర్లు అందరూ కూడా, బయట వాళ్ళు కానీ నేను క్లాసులు చెప్పేవాళ్ళు కానీ బషీర్ మాస్టర్ని పిలుస్తారు కూడా బషీర్ మాస్టర్ని పిలిపించుకుంటాం. ఓకే సార్, మెయిన్గా నాకు వినిపిస్తుందంటే, ఇప్పుడు బషీర్ మాస్టర్ గురించి మాట్లాడుకుంటే, బషీర్ మాస్టర్ ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక యాక్టర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఫేమస్ పర్సన్, యూట్యూబ్ సెలబ్రిటీ. సో వీటన్నిటిలో మీకు బాగా సంతృప్తి కలిగించిన పేరు ఏమే సార్? బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్. ఎందుకంటే నాకు పుట్టుకలో నేను ఎవరి దగ్గర డాన్స్ నేర్చుకోకపోయినా నాకు స్కిల్, గాడ్ గిఫ్ట్ దేవుడు డాన్స్ ఇచ్చాడు. డాన్స్ అంటే ప్రతి ఒక్కడికి 24 కళలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. ఆ కళలను నిరూపుకుని, కొంతమంది డ్రాయింగ్ వేస్తారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది రకరకాలు ఉంటాయి. నాకు డాన్స్ ఇచ్చాడు. నేను ఎక్కడ చేసినా డాన్స్ ఇవ్వటం అంటే, నేను ఏది చేసినా జనాలని వాళ్ళకి సంతోషం అనేది ఉంటుంది అనమాట. దాంట్లో నేను డాన్స్ని ఎక్కువ ఆడియన్స్లలో చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి బాగా, కొంతమంది ఖమ్మంలో నేను చేసిన ఈవెంట్స్లలో కూడా చాలామంది బాగా చేస్తున్నాం మాస్టర్, బాగా చేస్తున్నాం ఉన్నారు. కాబట్టి నేను డాన్స్ ఫీల్డ్ని ఎంచుకొని హైదరాబాద్కి వచ్చి ఇప్పటికి 22 ఇయర్స్ దాదాపు నేను డాన్స్లోనే ఒక 2 కోట్లు సంపాదించుంటా. ఓకే, డాన్స్లోనే. సార్, మీరు అందరు ఇంటర్వ్యూ చెప్పినట్టు మా ఇంటర్వ్యూ చెప్తానంటే మేము నమ్మం సార్. నిజంగానే మీరు ఇప్పటికి ఎంత సంపాదిస్తారు డబ్బులు? నేను వేసే బంగారం, ఈ బంగారం 12,000 రూపాయల తులంలో కొన్నా. ఓకే, ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పు? మీరు చెప్పండి ఎంత? ఇప్పుడు 5 లక్షలు ఉంటుంది. నా ఓన్లీ నా ఒంటి మీద 5 లక్షల బంగారం ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడే కొనిచ్చి పెట్టినాయి ఇవన్నీ కాదు, ఇప్పుడు కాదు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా R15 నా మెయింటెనెన్స్ ఉండేది. నేను చిన్నప్పుడు సంగీత్ క్లాసులు, స్టిల్ ఇప్పుడు కూడా నేను చార్టింగ్లు చూపిస్తాను. నేను ఏ ఈవెంట్ చేసినా 1,00,000 తీసుకొని చేయను. అప్పట్లోనే నేను 30,000 తీసుకొని పర్సనల్ క్లాసులు చెప్పేవాడిని. అంటే నేను పెరిగింది కూడా, పరిచయం అయింది కూడా రెడ్డిస్ ఫ్యామిలీస్లో. సంగీత్ ఈవెంట్స్ 40,000, 50,000 5 రోజులకు అట్లా తీసుకునేవాడిని. ఖర్చు ఎంతో, సంపాదన ఎంతో, ఖర్చు ఎంత. హైదరాబాద్లో నేను సంపాదించింది ఖర్చు అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కదా మీకు, హైదరాబాద్లో ఉండాలంటే. నాకు ఎప్పుడు 2008లోనే నాకు కారు ఉండే, 2008లో కారు ఉండే, R15 బైక్ ఉండే. నేను ఎన్నో బైకులు కొన్నా, ఎన్నో బైకులు అమ్మేసిన. అంటే మారుస్తుండేవాడిని ఓన్లీ డాన్స్ వల్లనే. నేను శ్రీ మంజునాథ సాంగ్ ఇట్లా నామాలు పెట్టుకొని ఓహో గణన గంట, ఆ పాటకి గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం, ఆలి, ఉదయవానక్క, శివారెడ్డి అక్క మేమంతా స్టేజీ పర్ఫార్మెన్స్ చేసేవాడిని. స్టేజీ పర్ఫార్మెన్స్ చేస్తే నాకు 1500 ఇచ్చేవారు హనుమంతరావు గారు సార్. అట్లా ఎన్నో 1500 షోలు చేసి ఉంటాం. అట్లా ఇప్పుడు నేను డాన్స్లోనే బతుకుతున్నాను కాబట్టి డాన్స్ మాస్టర్ అనే పెట్టుకుంటా పేరు. ఓకే, సార్, మీకు ఇంత కాన్ఫిడెన్స్ మీకు పుట్టుకతోనే వచ్చిందా, లేకుంటే మీరు పెరుగుతున్న కొద్దికి వచ్చిందా? ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? కాన్ఫిడెన్స్ అనుకోవాలా. మనని కాన్ఫిడెన్స్లో బతకపోతే లైఫ్ వేస్ట్. ఎందుకంటే చెప్పనా, నువ్వు కడుపుకి ఎంత అన్నం తింటున్నావు అనేది నీ మనసుకు తెలవాలా.
తింటున్నాగా అని చెప్పి ఇంతలా తింటే రోజుకి ఇంతలా అయ్యి పొట్ట ఇంతలా అవుతుంది. మన కాన్ఫిడెన్స్ మనకి ఎట్లుండాలంటే మనం ఎవరినైనా ఢీ కొట్టచ్చు, మనం యాడికి పోయినా బతకొచ్చు. మనం చేసేది ఒకటే, మనం చేసేది మంచి ఉండాలా, మన మనసు మంచి ఉండాలా, మనం చేసే పనులు మంచి ఉండాలా. యాడికి పోయినా బ్లెస్సింగ్ ఉంటుంది నీకు. సార్ బషీర్ మాస్టర్కి బాగా యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు బయట వినిపిస్తుంది. నిజంగానే మీకు యాటిట్యూడ్ ఉందా? యాటిట్యూడ్ ఉంటే నేను నీ ఫోన్ ఎత్తకపోయేటోండే, నీ దగ్గరికే రాకపోయేటోండి. ఓకే. నేను వచ్చి దేని మీద వచ్చినా అది ఇక్కడికి నీ దగ్గరికి బైక్ మీద వచ్చిన. 18 లక్షల కారు ఉంది నాకు. ఓకే, అవునా కదా? కానీ నువ్వు వచ్చి బైక్ మీదనే కదా. 18 లక్షల కారు ఉంది, ఒక డ్రైవర్ని పెట్టుకుంటే యాటిట్యూడ్ అంటారు. ఓకే. నేను బండి మీదనే వచ్చింది. సింప్లిసిటీ అంతే. సో నో యాటిట్యూడ్. ఎందుకు యాటిట్యూడ్ చచ్చిపోయేటప్పుడు యాటిట్యూడ్ తీసుకుపోం కదా. బషీర్ మాస్టర్ మంచోడ్రా అనే మాట చాలు. ఏ వాడికి అంత పొగరుందిరా, వాడి చెప్తే మనం ఎందుకు పోవాలనుకుంటారు. అది ఉండదు ఎప్పుడు. 10 రోజులు బతికినా 10 మందికి సాయం చేసి బతికే మనస్తత్వం నాది. నాది కానీ, మా నాన్నది కానీ, మా అమ్మది కానీ, వాళ్ళదే నాకు వచ్చింది అంతే. సరే, ఇందాక ఇంట్రడక్షన్ చెప్పాను, ఇండస్ట్రీకి ఏలు పెట్టడానికి రాలేదు, ఏలు వేయడానికి వచ్చినట్టు ఇంట్రడక్షన్ చెప్పాను. ఎందుకు సార్ ప్రతి దాంట్లో ఏలు పెడతారు మీరు? ప్రతి దాంట్లో ఏలు నేను పెట్టను. మీరు అడుగుతారు, క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు బషీర్ మాస్టర్ క్వశ్చన్ చెప్తే సమాధానం చెప్తారు కాబట్టి మీరు అడుగుతారు. ఇప్పుడు నన్ను మంచి అడిగితే మంచి చెప్తా, చెడు అడిగితే చెడు చెప్తా. మంచి లేకపోయినా మంచే చెప్తా. ఎందుకు మంచి చెప్తానంటే సిచ్యువేషన్ బట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను పెద్దవాడిగా నన్ను ఒక సలహా అడిగినావు, తప్పే ఉంది. ఇప్పుడు నేను తిట్టట్లే కదా, గలీజ్ మాటలేదు అనట్లేగా, సజెషన్స్ ఇస్తున్నా. సజెషన్స్ నువ్వు ఇవ్వచ్చు, నేను ఇచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. అని ఒక మనిషిని ఏలు పెట్టి చూపించేది కొంతే ఉండాలి. ఓకే, అట్లా అది. సార్ మీరు సహజంగా ఏంటంటే సార్ నాకు ఒకటే ఫోన్ ఉంది సార్. ఓకే. అంటే మీరు 3 ఫోన్లు ఎందుకు ఇచ్చారు? అంటే షో ఏదేమని చేసారా, లేకుంటే మీరు నిజంగానే పర్సనల్గా 3 ఫోన్లు ఉన్నాయి సార్? ఈ 3 ఫోన్లకు కూడా ఒక మ్యాటర్ ఉంది. ఓకే. ఈ ఫోను 16 Pro Max 1 TB నేను చేసే షూట్స్ కోసం. ఓకే. ఇది 1,50,000 పెట్టుకున్నా. ఇది నాకు మా తమ్ముడు గిఫ్ట్. అంటే వాడికి ఒక యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఇచ్చిన. అన్న నేను ₹1,00,000 ఇస్తా అంటే, నాకు ₹1,00,000 వద్దురా, నాకు ఐఫోన్ కొనిరా అన్న. ఐఫోన్ ఇది తీసుకున్నా. ఇది ఫస్ట్ తీసుకున్నా, దాని తర్వాత ఇది తీసుకున్నా. ఐఫోన్ అనేది కొంచెం కాస్ట్లీ ఫోన్స్. ఓకే. ఇదేంటంటే జేబుల నుంచి తీసేటప్పుడు పడ్డా ఏం కాదు, ఇట్లాంటి 10 కొనుక్కోవచ్చు. అదేంటంటే చాలా కాస్ట్లీ ఫోన్లు కాబట్టి ఈ ఫోన్ తోటే మొత్తం కాంటాక్ట్లో దీంట్లోనే వాట్సాప్ అంతా కంటిన్యూ ఉంటాయి. ఈ 2 షూట్ పర్పస్ కోసం అనమాట. నేను డబ్బులు పెట్టి కష్టపడి కొనుక్కునే, నేను వాడుకునేవాడిని. నా 5 ఫోన్లు మెయింటైన్ చేసుకుంటా, 10 ఫోన్లు చేసుకుంటా, నా మెయింటెనెన్స్. ఓకే. ఇంకోటి కూడా, ఫస్ట్ ఐఫోన్ కొనాలంటేనే వామ్మో అనేటోడిని. అంటే అవసరం వామ్మ అనుకున్నాను. ఇప్పుడు నేను 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాను, ఐఫోన్లు. అంటే ఆ టైం వచ్చేసింది నాకు అంతే. ఏదైనా మనం ఆలోచించుకోవాలి, బాధపడవచ్చు. ఆ టైం వస్తే నీకు ఆటోమేటిక్ అన్నీ వస్తాయి, కానీ ఆ టైం కోసం వెయిట్ చేయాలి. మనకు టైం రాలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళొద్దు. ఎవరైనా కానీ, ఏ పనిలో అయినా కానీ, నువ్వు షాప్ పెట్టగానే కోట్లు సంపాదిస్తావు ఆలోచపడి నువ్వు బాధపడ్డావు అనుకో, పని కాదు. చలో చలో అంటే ముందుకెళ్ళిపోతాం అంతే. అలా అందుకోసమే నాకు ఇష్టం 3 ఫోన్లు వాడటం. నేను 3 ఫోన్లు వాడుతున్నా. ఓకే. ఈ రెండింటిలో సిమ్లు ఉండదు, ఓన్లీ సిమ్ దీంట్లో ఒక్క దాంట్లోనే ఉంటుంది. సార్ కొంతమంది ఏమంటారంటే మీరు ఎన్ని ఫోన్లు ఎందుకు వాడతారంటే, ఒక ఫోన్ ఒక్కొక్క ఆంటీ నెంబరు, ఇంకో ఫోన్ ఇంకొక ఆంటీ నెంబరు, అంటే మీ ఫ్యామిలీ దొరకకుండా డిఫరెంట్ ఫోన్ వాడుతున్నట్టుగా బయట టాక్స్. దాని గురించి ఏం చెప్తారు? ఒక మనిషికి కింద నుంచి పై వరకు నరాలు ఉంటాయి, ఒకదానికి నరం ఉండదు. నేలకే నరం ఉండదు అనమాట. ఓకే. మనుషులు కుళ్ళుబోతు మనుషులు 100 రకాలు మాట్లాడతారు. ఓకే. మాటే లాజిక్ అసలు నాలుకే కదా. ఓకే. పడితే అటు మాట్లాడచ్చు. ఓకే. ఒక మనిషి మీద మట్టి వేయటం మనుషులు చేసే పనే. ఒక మనిషి మీద మట్టి వేయటం మనుషులు చేసే పనే. మంచోడైనా మట్టి వేస్తాడు, చెడ్డోడైనా మట్టి వేస్తాడు. మంచోడు ఎట్లా వేస్తాడంటే నవ్వుకుంటూ వేస్తాడు, చెడ్డోడు వెనక వేస్తుంటాడు అనమాట. నరం లేని నాన్న కాబట్టి ఎట్లాంటి తిరుగుతుంది, తప్పే ఉంది. వాడు ఆ 10 మంది ఆంటీలు అన్నది 1,00,000 మంది ఆంటీలు రా, 100 మంది లవర్స్ ఉన్నారు అనుకోని అనుకోని. కానీ కామన్ అది. లవ్ చేయడం కామను, లవర్స్ ఉండడం కామను. పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటారు, తప్పే ఉంది. వాడేదో అన్నాడు అని చెప్పి నేను అసలు పట్టించుకోను. ఇంకోటి కూడా తెలుసా, మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఉండవు. చెప్పు. 2 ఉండవా? ఏముండదు చెప్పు. సార్ నాకు అంత నాలెడ్జ్. నిజాయితీ ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఉండదు. మన వాళ్ళు కుళ్ళిపోతారు కదా. నువ్వు ఎదిగితే నీ పక్కన నేను దోస్తారు.
సరే ఇంకోటి నీకు దండం సార్. ఇంకోటి ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న శాంసంగ్, మన తెలుగు రాష్ట్రాల్లో సిగ్గు తిప్పుకోవాల్సిన ఒక విషయం ఇది. శాంసంగ్ కూడా ఒక ఫోన్ రిలీజ్ చేశాడు. ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ అందరిని పిలిచి మనం తెలుగు వాళ్ళని పిలవలే. ఎందుకు చెప్పు? మన తెలుగు వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ లేరు. ఓకే, మన తెలుగు వాళ్ళు పోయినా కానీ పుల్లలు పెట్టి వస్తారని చెప్పి. మీకున్నారు కదా బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది మిలియన్స్ లో 100 మిలియన్స్ 300 మిలియన్స్ ఉన్న వాళ్ళని పిలిచినారు. మన తెలుగు వాళ్ళు ఎందుకు పిలవలేదంటే మన వాళ్ళు యాడ్ అడగని ఇస్తారు. ఇప్పుడు బషీర్ మాస్టర్ చదువుతున్నట్టు కింద పోయి కామెంట్ పెట్టాలి. వీడు మంచిగా డ్యాన్స్ చేసిన అనుకో, ఎన్ని సినిమాల స్టెప్పులు ఆల్రెడీ నువ్వు వేస్తున్నావు ఉంటాడు. నడుస్తున్నావు అనుకో, నడకేంద్ర పోయి డ్యాన్స్ ఇట్లా మాట్లాడి సొంత పక్కన వాళ్ళే వాడిని కానీ ఎక్కువ చేస్తే ఇంకా వాడు శాంసంగ్ ఎందుకు పోతాడు, దుబాయ్కి ఎందుకు పోతాడు, అమెరికా ఎందుకు పోతాడు? యాడికి పోరు. ఎందుకు పోరంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వేస్ట్నా ఉంటారు కొడుకులు, వేస్ట్నా కొడుకులు, చేతగాని కొడుకులు, చిల్లర నా కొడుకులు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి బతకటం చేత కాదు, బతికేటువంటి బతకనేరు అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ కొంతమంది మీకు కామెంట్ పెడుతున్నారా? ఒక 5-10 మంది రిపీట్ అంటే ఒక్కడు ఒక 10 అకౌంట్లు పెట్టుకోవడం వాడి అకౌంట్ కామెంట్ పెట్టుకోవటం కూడా వాడు నన్ను పొద్దున్న లేస్తే తలుచుకుంటుండు. చూసినావా? అరే నీకు హ్యాండ్స్ అప్ రా సార్, మాకు చెప్పండి. ఒరే నీకు హ్యాట్స్ అప్ రా అంటున్నా. ఇందాకేమన్నా సార్? హ్యాండ్స్ అప్ అన్నా అంటే నువ్వు రిపీట్ వేసుకుంటావు కాబట్టి హ్యాట్స్ అప్ అన్నా. ఓకే, ఎస్ సార్. నాకు వినిపిస్తుంది అంటే బషీర్ మాస్టరు ఈ డ్యాన్స్ అనే ఒక ముసుగు వేసి అమ్మాయిలను ఆంటీలను బాగా వాడుకుంటుండు. ఎక్కడ కొత్త అమ్మాయి కొత్త ఆంటీ దొరికితే మాత్రం ఫస్ట్ బషీర్ మాస్టర్ దగ్గర కనిపిస్తుంది అన్నట్టు ఒక వార్త వస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? కనిపించడంలో 100 రకాలు ఉంటాయి. మంచితనం ఉంటుంది, ఏంటి బాధతనం ఉంటుంది, వాళ్ళకున్న అవకాశాలు మన దగ్గర వినియోగించుకుంటూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కదాన్ని బుద్ధం పెట్టి చూస్తే మన కళ్ళు ఉండవు, ఆ వచ్చేటోళ్ళు కూడా ఉండరు. ఏదైనా మన దగ్గరకు వచ్చిర్రు అంటే వాళ్ళు ఎంతో బాధతో మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఫేమస్ అవుతారు. ఎందుకు అవుతారంటే అది వాళ్ళ మంచితనం, నా మంచితనం. నేను వాడుకోను. మంచితనమా లేకపోతే వాడుకుంటారా? నేను వాడుకోను. ఓకే, వాళ్ళని డెవలప్ చేస్తా. ఎందుకంటే మనం చేసే మన మంచిందా, నేను చేసే మంచి చిన్న రాయి వేసినా పెద్దగా తగులుతుంది అనమాట. వాళ్ళు అక్కడి నుంచి పాపులర్ అయిపోతారు. వాళ్ళకి ఇలా చేసుకోవాలని చెప్తా. అంటే వాళ్ళు ముందే ఫేమస్ అయి ఉన్నారు. ఫేమస్ అయిన వాళ్ళు నా దగ్గర తక్కువ మంది వస్తారు. ఫేమస్ అయిన వాళ్ళు నా దగ్గర తక్కువ మంది వస్తారు. ఫేమస్ అయిపోయి పడిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి. ఓకే, డీఫ్రేమ్ అయిపోయిన తర్వాత వస్తారు. మళ్ళీ వాళ్ళని నేను వాళ్ళ ఫ్రేమ్ లో తీసుకొస్తాను. ఓకే, అలా ఉంటుంది నా దగ్గర. సార్ ఇప్పుడు ఏంటంటే నాకు పర్సనల్ నా డౌట్ సార్. ఓకే, మీరు ఆటగాడా, వేటగాదా, కాటరాజువా? అసలు మీరు మంచోళ్ళ దేవుళ్ళ? మంచోడిని, దేవుని కాదు. ఎందుకంటే దేవుడు అనే వాళ్ళు ఎట్లుంటారంటే అవపడరు ఎవరికి. నేను అవపడతా వాటికి మంచివాడిని. 10 మందికి హెల్ప్ చేస్తే హెల్ప్ తీసుకుంటా, తప్పే లేదు కదా. ఏం హెల్ప్ చేస్తారు సార్ మీరు? నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడికి యూట్యూబ్ పెట్టిస్తా, ఇన్స్టాగ్రామ్ పెట్టిస్తా, ఫేస్బుక్ పెట్టిస్తా. ఫేస్బుక్లో డబ్బులు వస్తాయి చేసుకోండి అని చెప్తా. అదే నేను అవకాశవాదిని అయితే నా ఛానల్లో పెట్టి వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళని వాడుకుంటా. సార్ పెట్టడం అంటే ఎవరైనా చేసుకోవచ్చా? యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తే మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు. పెట్టి నీకు 5 రోజులు టైం ఇస్తాను, నువ్వు పెట్టుకో. అంతే అంటవా? నా దగ్గర ఉండి నా పక్క నుండి పెట్టడం వేరు, నేను పెట్టడం వేరు. కొంతమంది వాస్తు మంచితనంతో కూడా ఉంటుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు చాలామంది కూడా నా వీడియోస్ ఎందుకు పెట్టుకుంటా అంటే నాకు సోషల్ మీడియాలో కొంచెం నా వీడియోస్ చూస్తే కొంచెం గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి, కొంచెం కాంట్రవర్సీ ఫేస్ కాబట్టి కొంచెం వాళ్ళకి గ్రో అవుతుంది, పైసలు వస్తుంటాయి. సార్ గ్రోత్ అన్నారు కాబట్టి మీకు యూట్యూబ్లో 1,01,14,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. ఇన్స్టాగ్రామ్ 4 lakhs ఉన్నారు. ఎఫ్బీలో 4 lakhs దాటి ఎక్కువ ఉన్నారు. సో యూట్యూబ్లో 1 లక్ష, ఇన్స్టాగ్రామ్ 4 లక్షలు. ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, ఫేస్బుక్లో యూట్యూబ్లో 3 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, 2 లక్షల అకౌంట్ ఒకటి ఉంది, 1,50,000 అకౌంట్ ఒకటి ఉంది. యూట్యూబ్ 1 లక్ష, ఇన్స్టాగ్రామ్ 1 లక్ష, ఎఫ్బీలో 4 లక్షలు, 4 lakhs. సో అసలు ఇంతమంది గ్రోత్ అన్న కాబట్టి వాళ్ళు నిజంగా వచ్చారా లేకుంటే నువ్వు అన్నట్టుగా వాస్తు కలిసి నువ్వు రప్పించుకుంటున్నావు వాళ్ళని? రప్పించుకోవడం అనేది జనాలు ఇప్పట్లో ఎట్లున్నారంటే, ఇదివరకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లున్నాయంటే ఇంట్లో దోశలు వేసేటోళ్ళు అంటే తినేటోళ్ళు తక్కువైపోయారు, వేసేటోళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో వీడియోలు చూసేవాళ్ళు తక్కువైపోయారు, వీడియోలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక మనిషిని ఫాలో అవ్వాలంటే వాడి దగ్గర కంటెంట్ ఉంటేనే అవుతారు, అవునా కదా? కంటెంట్ లేనిది ఎవరిని ఫాలో కారు, అవునా కదా? అందుకోసమే ఎక్కడైనా కూడా మన దగ్గర టాలెంట్ ఉంది, మనం చేయగలము
అరే మాస్టర్ చేయగలరా అనేటోళ్ళనే ఫాలో అవుతారు. మనం అన్ఫాలో కొట్టవచ్చు కదా నన్ను, మన దగ్గర ఉంది కాబట్టి ఫాలో అవుతున్నాను మనని. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే బషీర్ మాస్టర్. నేను వచ్చినప్పుడు ఎక్కడ ఏం లేవు. టిక్ టాక్లో ఉన్నప్పుడు ఎవరికి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ నేను 20 సంవత్సరాలు వాడుతున్నా. ఇప్పుడు దేవుడి దేవాలో ఇప్పుడు మంచిగా గ్రోతింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడే వాడినా, 15 సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్ అదే అకౌంట్ నాది. ఎక్కువ ఫొటోస్ పెట్టేవాడిని రెండింటిలో. ఇప్పుడు అది కలిసి వచ్చింది అంతే. అంటే మీరు యాప్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని బషీర్ మాస్టర్ అనాలా, ఇక్కడ యాప్ మాస్టర్ అనాలా, సోషల్ మీడియా స్టార్ అనాలా? ఓకే సార్. ఇట్లా సార్ ఇంతమంది ఫాలోవర్స్ నిజంగా మీరు వస్తున్నా లేకుంటే వాళ్ళకి కొన్నావా సార్ నువ్వు అంతమందిని? ఫేక్ ఐడీస్ అనేది, ఫేక్ ఫాలోవర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఫేక్ ఫాలోవర్స్కి వ్యూస్ రావు, ఓకే, కామెంట్స్ రావు, లైక్స్ రావు. అక్కడ తెలిసిపోతుంది. నీకు కావాలంటే ఒక అకౌంట్కి ఒక 5 లక్షల ఫాలోవర్స్ వేసి పెడతా చూడు. ఫేక్ ఫాలోవర్స్కి ఫేక్ వాటికి రావు. నా వీడియోస్ చూస్తుంటే నీకు అర్థమైపోతుంటుంది, లక్షలలో మిలియన్స్లలో వ్యూస్ వస్తుంటాయి. ఓకే, అట్లా అది దాన్ని బట్టి అర్థమైంది ఫేక్ ఫాలోవర్సా కాదా అనేది అర్థమైపోతుంది. సో వాస్తు అన్నారు కాబట్టి మా ఎల్జీ ఎంటర్టైన్మెంట్కి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. మీ వాస్తు మా మీద కుమ్మరిస్తే మాకు 1,00,000 వచ్చే ఛాన్స్ ఉందా సార్? వస్తుంది, హార్డ్ వర్క్ చేయాలి. నేను 15 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు వాస్తు టైం వచ్చింది కాబట్టి నాకు వచ్చిండ్రు. తప్పే ఉంది, మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, మీకు అంటూ ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆటోమేటిక్ వస్తాయి. సార్ ఇప్పుడు మీ ఒంటి మీద ఎంత డబ్బులు ఉండొచ్చు సార్? నా ఒంటి మీద ఎన్ని లక్షలు ఉండొచ్చు చెప్పు? నీ ఒంటి మీద 6 లక్షలు ఉంటుంది. 6 లక్షలు చూపిస్తారా సార్ మాకు? గోల్డ్, బంగారం, క్యాష్. సార్ మీరు డైరెక్ట్ అడుగుతున్నా, చాలా సీరియస్ క్వశ్చన్. ఓకే, మీరు వేసుకున్న అండర్వేర్ ఎంత కాస్ట్ ఉంటుంది సార్? 200 ఉంటుంది అంతే. అంతేనా? ఎందుకు ఎక్కువ ఉండాలి సార్? మీరు వేసుకునే గోల్డే లక్షలలో ఉంది సార్. అండర్వేర్ ఇంకెక్కువ. అండర్వేర్ క్లాత్లకు రేట్లు పెరగవు కదా, గోల్డ్కి రేటు పెరుగుతుంది. అండర్వేర్ అనేది క్లాత్తో తయారు చేస్తారు కాబట్టి 10,000 పెట్టి కూడా కొనుక్కుంటారు. 10,000 పెట్టి ఎందుకు కొనుక్కోవాలి అండర్వేర్? నేను నెలకు 10 కోట్లు సంపాదిస్తే బంగారంతో చేయించుకుంటా అండర్వేర్. 200కి అండర్వేర్ ఎక్కువే. ఓకే, కొంతమంది అసలు లేకుండా బయటకు వస్తారు. నేను 200 అండర్వేర్ వాటంలో తప్పులేదు కదా. ఓకే, అంతే. అంటే గోల్డ్ ఏమో హై కాస్ట్ పెరిగింది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగింది. అండర్వేర్ రేట్లు పెరిగితే అండర్వేర్ రేట్ కూడా వేసుకోవచ్చు మనం. బనిన్ రేట్ అవుతుంది సార్ మీది? మీరు వేసుకున్న బనిన్ రేట్ అవుతుంది సార్. రామరాజ్ కాటన్ వాడతారా మీరు? నేను బనిన్ లేను అసలు. బనిన్ వేసుకున్నాను. నేను వేసుకున్న టీషర్ట్ కూడా 300 రూపాయలు. ఇది ఓకే, ఎక్కడ ఉన్నా? స్కూటీలో ఉన్నారా? మన మ్యాక్స్ లో ఉన్నా. ఓకే, 200 మొత్తం. నేను ఎట్లా తీసుకుంటా అంటే ఒక్కసారి 10-15 తీసుకుంటా. 300 రూపాయలు వేసుకున్న. ఇది లోయర్ వచ్చి 600 రూపాయలు. తప్పే ఉంది. మనం పెద్ద కోటీశ్వరులు, నెలకు 10 కోట్లు 20 కోట్లు సంపాదించేది బంగారు పాయింట్లు, బంగారు షర్ట్లు వేసుకుని రేటు ఉంది. మనకు ఉన్నంతలోనే ఉండాలా, అర్థమైందా? BMW కారు కొని బియ్యం లేకుండా, బిర్యానీ లేకుండా తిరిగేటోళ్ళం కాదు మనం. కొంతమంది ఎట్లుంటుంది అంటే BMW కారు కొంటారు కానీ ఇంట్లో బియ్యం కూడా ఉండవు. సార్ నాకు ఒక ఫుల్ పిక్చరైజేషన్ కావాలి సార్, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. చెప్పు. మీకు యూట్యూబ్లో ఎంత అమౌంట్ వస్తుంది సార్? యూట్యూబ్లో నెలకు ఒక 20,000 అయితే ఈజీ వస్తాయి. 20,000 సార్? 20,000 వస్తాయి. ఒక ఇంటర్వ్యూ చూసాను సార్, మీరు యూట్యూబ్లో 5 లక్షలు వస్తున్నాయి అన్నారు. అది నిజమా ఫేక్ అని నాకు తెలుసుకోవాలి. మొన్నటి దాకా ఫేస్బుక్ లో నెలకి 8 లక్షలు సంపాదించేవాడిని. సోషల్ మీడియా మొత్తం 8 లక్షలు సంపాదించేవాడిని. ఒక 7 నెలలు సంపాదించట్లా. ఇప్పుడు మొత్తం ఎర్నింగ్ తగ్గించేశాడు యూట్యూబ్, ఫేస్బుక్ అన్నింటిలో ఎర్నింగ్ తగ్గించాడు కాబట్టి నేను చేయట్లేదు వీడియోలు. ఇప్పుడు మన వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి జనాలకు పెడుతున్నా, ఎర్నింగ్ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నా. ఇప్పుడు ఎర్నింగ్ రాకపోతే ఎందుకు చేయాలా? బషీర్ మాస్టర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఓకే. ఇప్పుడు మళ్ళా పడి వీడియోలు పెట్టలేము కదా మనం. డబ్బులు వస్తేనే కామ్ కడతా, డబ్బులు రాకపోతే వై కామ్. ఓకే, ఎందుకు చేయాలి పని? అదేదో ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నా, ఆల్బమ్ సాంగ్స్. ఇదే సోషల్ మీడియా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, యూట్యూబ్లో ఒక్క నెల ₹1,00,00,000 తీసుకోకపోతే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా. ఒక్క నెల పేమెంట్ ఇట్లా సాంగ్స్ మీదనే. ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నా, ఒక్కటే సాంగ్కి ₹1,00,00,000 తీసుకుంటా నేను. చూడు ఛాలెంజ్ అదే పక్కా. నాకా ఛాలెంజ్ లేకుంటే మా వ్యూవర్స్ అందరికి. ఓకే, మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి కూడా ఛాలెంజ్, ప్రతి ఒక్కడికి కూడా. నెక్స్ట్ నేను ఒక డాన్స్ వీడియో చేస్తున్నా, సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నా, అంటే నేనే హీరో. దాంట్లో కూడా నేను డాన్స్ అంటేనే చూపిస్తాను. మీరే హీరో, మీరే కొరియోగ్రాఫర్. హీరోయిన్ సార్? హీరోయిన్ పెట్టుకుంటా, మంచి డాన్సర్. ఓకే సార్, ఇప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తారు సార్ మీరు ఎప్పటికీ? నేను ఇక్కడ జీవికేలో చేస్తా, లేకపోతే ఇక్కడ కొత్తగా కట్టారు మన సెంట్రల్, హైదరాబాద్ సెంట్రల్, దాంట్లో చేస్తా. లేకపోతే మా ఇంటి కూడా బిగ్ బజార్ ఉంది, అక్కడ చేస్తా. ఓకే సార్, మెయిన్గా ఇప్పుడు ఏంటంటే మీరు
చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇంత మెయింటెనెన్స్? అందం అనేది బై బర్త్ నుంచే వస్తుంది, అది ఫ్యామిలీ. మనం ఎట్లా అంటే మనం ఎదుగుతున్నా కొద్దీ 10 మంది చూసి మనం చూసి ఒక అంటే అరే ఇట్లా ఉండాలరా, ఇట్లా తయారు కావాలరా అని మేము చూసేటోళ్ళం చిన్నప్పటి నుంచి. ఎక్కడికి పోయినా అతి తిండి తినను, అతి ఆశపడను, తిన్న దాంట్లో కూడా కొన్ని మంచి ఫుడ్ తింటా. ఎక్కువ తిని తక్కువ పని చేయను, తక్కువ తిని ఎక్కువ పని చేస్తా. ఓకే, అలా. సార్ మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ కొంచెం నడుస్తుంది కాబట్టి, ఓకే, బిగ్ బాస్ మీరు వెళ్ళాలనుకుంటారు సార్? బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, అవకాశం వస్తే మాత్రం గాడ్ గిఫ్ట్ అంతే. అసలు మీకు బిగ్ బాస్ ఎందుకు ఆఫర్ చేయాలంటే ఏం చెప్తారు సార్? బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలి? వ్యక్తిని బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకోవాలి? అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? డాన్స్ ఉంది, పాటలు పాడతా, ఫన్నీస్ చేస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఓకేనా? బిగ్ బాస్ అంటేనే అన్ని నేను అన్ని కదా, నన్ను తీసుకుంటే అన్ని వస్తాయి. ఆల్ మిక్స్ అంట. ఎస్ సార్, మీరు డాన్స్ అయితే మేము చూసాము. ఓకే, సో మా వ్యూవర్స్ కోసం మీరు కర్ణిస్తే ఒక పాట పాడండి సార్, చూద్దాం. పాట పాడాలనా? నేను రాసిన పాట పాడాలనా లేకపోతే మీరు కూడా పాటలు రాస్తారా? మీరు కూడా పాటలు రాస్తారా? నేను రాసిన పాట అది నీకు నాకు ఏమో నేను రాసిన పాట. ఓకే సార్, నా ప్రాణమ్మ సాంగ్ కూడా మీరే పాడరా? నా ప్రాణమా కాదు, నా ప్రాణమా కాదు. నేను అతని పేరు ఆవేశం స్టార్ తో చేసిన ఒక పాట. అది ఎట్లా ఉంటుందంటే, నా ఫస్ట్ పాట వచ్చి ఓలమ్మో అందమైన తుమ్మెదా ఎంత ముద్దొస్తున్నావే సునీత, ఓలమ్మో అందమైన తుమ్మెదా ఎంత ముద్దొస్తున్నావే సునీత, నీ కళ్ళకు కాటుక సునీత, అరే మస్తుగున్నది సునీత, నీ చేతికి గాజులు సునీత. అట్లా ఈ పాట. నెక్స్ట్ సాంగ్ వచ్చి సుజనా తిన్నావారా, సుజనా తిన్నావారా, ఇది. దాని తర్వాత థర్డ్ సాంగ్ వచ్చి నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, ఇద్దరి మధ్యలో ఏమున్నదో నువ్వే చెప్పు నా అమ్మలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్ ఏంటంటే, మంచి నీళ్ళ బావి కాడ మరదల ఓ మాధురి, మంచి నీళ్ళ బావి కాడ మరదల ఓ మాధురి, యాడికి పోతున్నావు పిల్ల సోకుల పడుతున్నవే, సోకుల పడుతున్నవే అంటే ఈ అమ్మాయి అంటదిగా, నాకెందుకు సోకులు ఓ బావా సూరిగా. మీరే రాసారా? సాంగ్స్ క్రియేట్ చేసింది మీరే రాసారా? మీరు పాడారు? నేను పాడలే, నేను రాసిన పాట. ఇంకొక సాంగ్ ఉంటుంది ట్రెండింగ్ సాంగ్, అది బ్లాక్ బాస్టర్ ఇట్లే, అది పాడద్దులే కానీ అది ఎట్లుంటుంది అంటే, ఒక చిన్నవాడు నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలో ఉన్నోడు సల్లగుండా, అంతే. నెక్స్ట్ మీరు చూద్దరు అది. ఇంకోటి ఎట్లుంటుంది అంటే, స్వాతి మీద రాసిన ఒకటి సూపర్ సాంగ్, అది కూడా రిలీజ్ ఉంటుంది. మా భార్య నేను చేస్తున్నా సాంగ్, మా భార్య హీరోయిన్ గా నేను సాంగ్ చేస్తున్నా. దాంట్లో 20 మంది బాయ్స్ తోటి షూట్ ఉంటుంది సాంగ్. చాలా సాంగ్స్ ఉన్నాయి నేను చేసేయి రాసేయి. సార్, రాను బొంబాయికి రాను ఆ సాంగ్ మాకోసం పాడతారా? నాకు ఆ పాట అంటే, రాను ముంబైకి రాను, రాను ముంబైకి రా, ఆల్రెడీ ట్యూన్ ఉన్న ట్యూనే, కానీ ఏంటంటే ఆ వర్డ్స్ క్యాచీ వర్డ్స్ కాబట్టి జనాలు క్యాచ్ చేశారు. ఇది కూడా మీతో రాసా సార్? నేను రాయలేదా? అదే అతను రాసుకున్నాడు, రాతోడు, అతనే పాడుకున్నాడు పాట. నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే, నాగార్జున గారిది సినిమా పేరు వచ్చి రాక్షసుడు. రక్షకుల్లో నిన్నే తలచినది అనుక్షణం మరచినది, నిన్నే తలచినది కన్నుల కలిగిన యవ్వనమా. అది మస్తు పాట అనమాట. ఆ పాట నాకు బాధ వచ్చినప్పుడల్లా ఆ పాట పెట్టుకుని వింటా. ఎంత స్వీట్ ఉంటుందంటే ఆ సాంగ్లో మస్తు అర్థాలు ఉంటాయి. ఆ పాట విన్న ప్రతి ఒక్కడు ఒక పెద్ద టాపర్ అవుతాడు అనమాట. ఆ పాటలో అసలు మంచి మంచి వర్డ్స్ ఉంటాయి అనమాట. అంత మంచి సాంగ్ దాదాపు కొన్ని వేల సార్లు ఉంటాను నేను. ఒక రొమాంటిక్ సాంగ్ పాడొచ్చు కదా సార్? రొమాంటిక్ సాంగ్ అంటే నాకు అంత రొమాంటిక్ సాంగ్ తెలియదు. జల పాతం నువ్వు అంటావు అవన్నీ నాకు అంత
ఇష్టం ఉండదు. నాకైతే ఇట్లాంటి సాడ్ సాంగ్స్ లో కొంచెం ఇప్పుడు మీకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన అనుకో, ఆ సాంగ్ ఎట్లా పడతాం మరి అప్పుడు? బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు నేనే బిగ్ బాస్ అని అడుగుతున్నా. బషీర్ గారు మీరు మా కోసం ఓ అంటూ సాంగ్ వాడు వస్తాయి. అప్పుడు మూమెంట్ చేసుకుంటా అంటామా అమ్మమ్మ అంటామా అమ్మమ్మ అప్పుడు వేస్తా, మూమెంట్ చేసుకుంటే వేస్తా అప్పుడు. ఓకే. సో బషీర్ మాస్టర్ గారు మీరు డాన్సర్, యా అంటే నిల్చుంటే డాన్స్ చేస్తారా, కూర్చొని డాన్స్ చేయడం? పడుకొని కూడా వేస్తా. ఒక్కసారి మాకోసం డాన్స్ చేసి పాట పాడతా, మీరు డాన్స్ చేస్తారా? పడుకొని వేసే స్టెప్స్ వేరే ఉంటాయి, పాడు వేస్తా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కలగని పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. బషీర్ మాస్టర్. ఓకే, అను వావ్, నిజంగా గ్రేట్ సార్. సార్ నాకు మీకు ఒక విషయం తెలుసుకోవాలంటే, బషీర్ మాస్టర్ అంటే అన్నింటిలో ఏలు పెడతాడు, అందరికి బాగా తెలుసు. టోల్కి అయితే ఆయన చాలా స్టఫ్ ఇస్తుంటారు. టోలర్కి అయితే మేము మీ వల్ల చాలా మంది టోలర్ బతుకుతున్నాం అని చెప్పుకోవచ్చు. అసలు మీ ప్రాపర్ ఇక్కడ సార్? మా ప్రాపర్ వచ్చి ఖమ్మం అనమాట. ఖమ్మంలో రంగనాయకుల గుట్ట, గాంధీనగర్ అంటారు అనమాట. గాంధీనగర్ లో అనుకుంటే గాంధీనగర్, ఖమ్మం దగ్గర గాంధీనగర్ అనమాట. ఖమ్మంలో గాంధీనగర్, రంగనాయకుల గుట్ట మా ఇల్లు. నేను చిన్నప్పుడు నాకు 10 years నుంచి 18 years వరకు మెకానిక్ నేర్చుకున్నాను నేను. స్కూటర్ మెకానిక్ కూడా మీరు? స్కూటర్ మెకానిక్ 12 years నేర్చుకున్నా. 12 years నేర్చుకున్న తర్వాత మెకానిక్ నేర్చుకుంటూ పాటు కరాటే నేర్చుకున్నా. మా మాస్టర్ పేరు బాబు అనమాట, బస్తాల బాబు అని. మా మేస్త్రి వచ్చి ఎంకన్న మేస్త్రి, అప్పారావు మేస్త్రి అనేవాళ్ళు. వీళ్ళు చాలా ఫేమస్ అప్పట్లో ఖమ్మంలో. అది నేర్చుకుంటూ దాంతోపాటు ఉంటూ డ్యాన్స్ షోలు చేసేవాడిని, ఇది చేసేవాడిని అనమాట. సార్ మీరు కరాటే అన్నారు కాబట్టి నిజంగా కరాటే నేర్చుకున్నారు ఎవరు? కరాటే నేర్చుకున్నా. కరాటే నేను బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలో. చేస్తా, మళ్ళీ మాట్లాడతావు ఇంటర్వ్యూలో ఉన్నా. యాక్చువల్గా నేను కరాటే ఎట్లా నేర్చుకున్నానంటే, మా బాబాయ్ మా మాస్టర్ ఉండే, ఆయన కరాటే మాస్టర్ అనమాట. ఆయన చూసి కరాటే నేర్చుకున్నాను. డాన్స్ కూడా ఆయన డాన్స్ స్టేజ్ల మీద నేర్చుతుంటే నేను కూర్చునేవాడిని. ఆయన చేస్తుంటే డాన్స్ చూసి నేర్చుకొని ఆయన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా అలానే చేసేవాడిని అనమాట. గాడ్ గిఫ్ట్ అంతే నాకు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలే. నాకు జనాలే గాడ్స్, జనాలే నాకు దీవెనలు అంతే. జనాలే గాడ్స్, జనాలే కూడా దీవెనలు. వాళ్ళ దీవెనలతోటే కదా మంచిగా వేస్తున్నాం అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ఆ జనాలే కదా మీకు డాన్స్ నేర్చుకో బస్ మాస్టర్ కమల్. ఇప్పుడు జనాలు వేరు, ఇప్పుడు జనాలు వేరు. అప్పుడు జనాలు నీతిమంతులు, ఇప్పుడు ఉన్న కొంతమంది జనాలు వేస్ట్ ఫెలోస్. ఎట్లా అంటే కావాలని పెడుతుంటారు కొంతమంది. అందరు నన్ను అప్పుడు జనాలు ఎలా అంటే, ఏ మనిషి అయినా తప్పులు చేయకుండా ఉండడు, ఏదైనా చేయకుండా ఉండడు. తప్పు చేసిన నువ్వు తప్పు అంటే పెద్ద దొంగ అవుతాడు వాడు. అవునా కదా? రానోడికి వేరే ఉంటుంది. ఎవడైనా ఇప్పుడు చిన్నప్పుడు నా సైకిల్, నేను కరాటే నేర్చుకున్నప్పుడు నా సైకిల్ పోయింది కాంపిటీషన్లో డాన్స్ కరాటే కాంపిటీషన్లో నా సైకిల్ దొబ్బేశారు. దొబ్బేస్తే 5 రోజుల తర్వాత నా సైకిల్ దొరికింది. అది ఎవరికి? మా ఫ్రెండ్ కానిస్టేబుల్, అతను దొరికింది. మామని సైకిల్ దొబ్బిపోయాడు రా, ఇతను పట్టుకున్నాడు అంటే వాడిని పిలిచి, దొంగతనం మంచిది కాదు, దొంగతనం తప్పు, కావాలంటే అడుక్కోనైనా బతుకు కానీ దొంగతనం చేయొద్దు అని చెప్పిన. మరి ఏం చేయమంటారు అంటే, పోనీలే మామ ఇడిచిపెట్టే సైకిల్ అది దొరికింది అన్న. వాడు ఇప్పుడు మంచివాడు. మొన్న రీసెంట్ కూడా కలిసి, అన్న మీరు చేయబట్టికి ఇప్పుడు నేను హైదరాబాద్లో సెటిల్ అయినాను, పని చేసుకుంటున్నాను. అంటే మీరు కొంచెం నీతి ఇప్పడం వల్ల తన లైఫ్ మారిపోయింది. మారిపోవటం అంటే కొన్ని ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి, కొంతమంది ఉంటాయి. ఇప్పుడు నాకు నిన్న చేయి దెబ్బలింది, ఈ మొత్తం నరాలు వచ్చినాయి. నా అంతటా నేనే కట్టుకున్నా, ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. మీరే డాక్టర్, మీరే కట్టుకుంటే కొన్ని వర్డ్స్ పని చేస్తాయి అన్నమాట. కొంతమంది కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని మాటలు వినడం వల్ల మంచిగా అవుతారు. కొంతమంది చేయక లవ్ ఒక్కరినే చేస్తారు. ఆ లవ్ మోసపోయిన తర్వాత పిచ్చోళ్ళు తిరిగిన వాళ్ళు 100 మంది ఉంటారు. కొంతమంది కొన్ని చిన్న అట్టిపడినసారి పడి నడుము విరిగిన వాళ్ళు, బెడ్లో పడిన వాళ్ళు ఇంతమంది ఉంటారు. కొన్ని చాలా ఉంటాయి అనమాట మాటలు. వాడిని మనం సేవ్ చేసినాం. నా బండి కూడా దొప్పినోడు మా రిలేషన్ వాడే, వాడిని కూడా ఇడిచిపెట్టేసినాం. ఎందుకంటే ఒక మనిషే క్షమించాలి, ఒక మనిషే ఆదుకోవాలి. అందుకోసమే ఎక్కడ సిచ్యువేషన్ అయినా ఇలానే ఉండాలి. ఇప్పుడు చంపుకోటాలు, చావటాలు, నువ్వు ఒకరిని చంపు, నేను 10 మంది చంపడానికి ఎదురుగా ఉంటుంది. నువ్వు ఒకటి మీద నువ్వు వేయడానికి 100 మంది ఉంటారు. ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం మనసులో అబ్బా క్షమించుకోవాలా, మాట్లాడుకోవాలా, మంచిగా ఉండాలి. మనం జంతువులం అయితే కాదు కదా. ఎస్.
అది. సార్ బషీర్ మాస్టర్ గారు మీరు ఎప్పటివరకు ఎంత మీ క్వాలిఫికేషన్ అయితే ఎంతవరకు నేను 7th క్లాసే చదివిన. సెవెంత్ క్లాస్ చదివిన, అది కూడా 7th క్లాస్ తెలుగు మీడియం చదివిన. నాకు ఇంగ్లీష్ కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే కరాటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖమ్మంలో ఒక వండర్ కిడ్ స్కూల్ అని ఉండేది. నా పర్ఫార్మెన్స్ నాకు చూసి ఆ స్కూలు వాళ్ళు నన్ను చదివించారన్నమాట. నేను వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో 4th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయించారు. దాని తర్వాత నాకు ఆటోమేటిక్గా గూగుల్ తల్లి దయ వల్ల అన్నీ వచ్చేసినాయి. గూగుల్ నుంచి నేర్చుకుంటారా? గూగుల్ నుంచే. ఇప్పుడు ఎవరైనా గూగుల్ నుంచే కదా సిస్టమ్, ఆటోమేటిక్ సిస్టమ్. నాకు ఎడిటింగ్ కూడా ఎవరు నేర్పలేదు. నేను సాంగ్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తా. అంటే ప్రాక్టీస్. నాకు కారు కూడా ఎవరు నేర్పలేదు, నేను నేర్చుకున్నా. గూగుల్ నేర్చుకుంటా కారు గూగుల్ నుంచి నేర్చుకున్నారా? కారు గూగుల్ నుంచి నేర్చుకుంటా. సొంత కారు తీసుకొని చిన్నగా పోవటం నేర్చుకున్నా. అంటే కారు కొనక ముందు డ్రైవింగ్ నేర్చుకున్నారా? కొన్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నారా? ఫస్ట్ ఎట్లా ఉండే మా ఫ్రెండ్ కారు ఉండే, ఆ ఫ్రెండ్ కార్లో చిన్న తిరుగుతుంటే చూసాక నాకు ఫస్ట్ 800 ఉండే అనమాట. 800 అంటే చిన్న కారే కాదు, అది డౌన్లో పోవటం, బ్రేకులు వేయటం, చిన్నగా అట్లా పోవటం దాన్ని బట్టి కారు వచ్చేసింది నాకు. దాని తర్వాత డైరెక్ట్ పోలో తీసుకున్నా. పోలో వోక్స్ వ్యాగన్ పోలో తీసుకున్న తర్వాత దాంట్లో కంటిన్యూగా చిన్నగా నెక్స్ట్ ఏమంటే పెద్ద బండి సియాస్ తీసుకున్నాం. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది సార్? అసలు మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. మా డాడీ ఎలక్ట్రీషియన్, మా మమ్మీ హౌస్ వైఫ్, ముగ్గురు బ్రదర్స్. సెకండ్ నేను, ఫస్ట్ బ్రదర్ చనిపోయిండే, మా చెల్లె, అంతే. నిజంగా మీ ఫ్యామిలీ పూరా సార్? పూర్ నిజంగా. సార్ మీరు డీకే కార్ వేసుకొని వచ్చిన టైంలో మీ కార్ ఎక్కడ సార్? అప్పుడు నేను కొనుక్కున్న సంపాదించు సార్. అవును, ఫ్యామిలీ పూర్ కావచ్చు, మనం సంపాదించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పుట్టుక నుంచి ఎవరు కూడా అంత ఉండరు. మా ఫ్యామిలీ మాకు చాలా, మాకు చిన్న పెంకుటిల్లు అట్లా ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా తెలివితేటల్లో ఖమ్మంలో ఈవెంట్లు, వినాయక చవితి ఈవెంట్లు అవి చేసుకొని చిట్టీలు వేసుకొని సంపాదించుకున్నా. నేను చిట్టీలు వేసుకొని సంపాదించుకున్నా, గోల్డ్ కొనుక్కున్నా, అన్ని కొనుక్కున్నా. అప్పట్లోనే నేను 10-15 వేలు తీసుకునేవాడిని. వినాయక చవితి ప్రోగ్రామ్ మొత్తం చేస్తే 7 రోజులకి 1.5 లక్ష సంపాదించేవాడిని. 7 రోజులకి అట్లా ఆ డబ్బులు మొత్తం పెడుతుంటే ఇవే కొనుక్కునేవాడిని. బంగారం కొనుక్కునేవాడిని, చిట్టీలు వేసుకునేవాడిని. ఇప్పుడు మీరు ఖమ్మంకి వెళ్తారా సార్? ఖమ్మం కంపల్సరీ వెళ్తా కదా. వెళ్తూనే ఉంటా ఫంక్షన్స్, పండగలకి. అక్కడ సొంతంగా ఇల్లు? సొంత పెద్ద ఇల్లు ఉంది. 3 అంతస్తులు ఉంటుంది. 3 అంతస్తులు ఇల్లు ఉంటుంది. 8 రూములు 9 రూములు ఉంటాయి. పక్కన ప్లేస్ కూడా ఉంది. ఇంకా మాకు ఎంతమంది పడతారు సార్? మా అమ్మ మా నాన్న వాళ్ళు పైన ఉంటారు, మా తమ్ముళ్ళు మా అన్న వాళ్ళు కింద ఉంటారు. సార్ ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే అంటే మీ నుంచి సభ్య సమాజం ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? బతకటం నేర్చుకోవాలా. బతకటం అంటే ఏందో 10 మందికి తెలియజేయాలా, నేర్చుకోవాలా. బతకటం అంటే 100 రకాలు ఉంటాయి. ఒకటి పొట్ట మీద కొట్టి ఎప్పుడు బతకద్దు. నీ కష్టం మీద నువ్వు బతుకు. ఇవాళ అవుతామా రేపు అవుతామా అని ఆలోచించొద్దు. పని చేసుకుంటూనే పోతుండాల. మంచిగా చేయి, నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు చేయి, ఆ చెడు నీ పిల్లలకు తగులుతుంది. మంచిగా చేయాలా. 10 రూపాయలు మిగిలినా చాలు, నీతిగా చేసుకో, అంతే. సార్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇల్లు కడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ నిజంగా వర్క్ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందా అంటే ఇక సిచ్యువేషను నారాయణగూడలో ఉంది. మాకు నారాయణగూడలో కట్టిద్దామని ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసినాం కదా, అది గల్లీలోకి ఉంది. ఆల్రెడీ నాగోల్లో చూసిన. నాగోల్లో నాకు తెలిసి మా మిస్సెస్ది 6th బర్త్డే ఉంది, 6వ తారీఖు. ఓకే. ఎప్పుడు జనవరి 4వ తారీఖు ఉంటుంది. అప్పటి వరకు ఇల్లు ఓపెనింగ్ చేయాలని చూస్తున్నాం. ఓకే సార్. ఇల్లు కూడా సెన్సార్ ద్వారా ఉంటుంది కదా సార్? చాలా ఒకటి మందికి ప్లాన్ చేస్తారంట. కంటి చూపుతూనే ఇల్లు ఓపెన్ అవుతుందంట. ఆ టైం వచ్చినప్పుడు కంటి చూపుతూ కాదు, ఫోన్ మూస్తేనే ఓపెన్ చేసేటట్టు చేద్దాం. ఆ టైం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇంత దూరం నడిపించిన అంత దూరం నడిపిడా. మన మనసు మంచిగా ఉంటే ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టైం సబ్కా మాలిక్ ఏకే అన్నట్టు టైం అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు మీ ఏదైతే స్క్రాప్ బ్యాచ్ ఉందో మెయిన్ మిమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ అనొచ్చు. ఎందుకంటే మా వాళ్ళు మంచి చేస్తారు కదా, బెట్టింగ్ యాప్స్, అందరిని మోసం చేయరు కదా. మోసం చేయని వాళ్ళని స్క్రాపే అనాలా. మోసం చేస్తుంటే దేవుడు అనాలా. అంటే ఎవరంటారు మీరు? తప్పే కదా, తప్పు మంచిదే కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకునేటోడు దేవుడు. జనాలు నవ్వించేటోళ్ళు స్క్రాపే. స్క్రాప్ అంటే అది గలీజ్గా తిట్టినా కానీ తప్పులేదు. అంటే మీరు ఇండైరెక్ట్ గా అర్చసాయికి అంటున్నారా? అర్చసాయికి ఎందుకంట, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేసినా వాళ్ళని అంట నేను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళు దేవుళ్ళు, జనాలు నవ్వించేటోళ్ళు స్క్రాప్.
అది ఉందే కదా, ఎక్కడైనా ఇక్కడైనా కదా, ఎక్కడైనా ఉంది, కామన్ కదా అది. సరే ఈ స్క్రాప్ బ్యాచ్ ని జల్లెడ బట్టి ముందు తీసుకొచ్చిన వ్యక్తి రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ ఎందుకైతే రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత దాన్ని మొత్తం లీడింగ్ మీరు చేస్తున్నట్టుగా ఫస్ట్ నుంచి నేనే ఉండే. రాకేష్ మాస్టర్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు అంతే, బడా బాస్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు అంతే. వీళ్ళంతా ఫస్ట్ నాతోటే ఉండేటోళ్ళు, చేసిన తర్వాత వీళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ మీ అంటే మీ స్క్రాప్ బ్యాచ్ తో మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అసలు? మొత్తం మీరే డిసైడ్ చేస్తే ఎవరు ఎక్కడికోవాలి, ఇక్కడ అందరితో పాటే. ఇప్పుడు నేను డిసైడ్ చేసేంత వాళ్ళు రావద్దా, చెప్తాం ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తాం, దాన్ని బట్టి వస్తారు అంతే. సార్ ఇందాక మీకు కరాటే అన్నారు కాబట్టి, కరాటేలో ఎన్ని బెల్ట్ ఉంటాయి తెలుసా సార్ మీకు? బ్లాక్ బెల్ట్ నాది. బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్? బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఇస్తారేంది, బ్రౌన్ బెల్ట్ తర్వాత ఇస్తాను. అంతకుముందు ఏం బెల్ట్ ఉంటుంది సార్? ఫస్ట్ వైట్ ఉంటుంది, తర్వాత గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు సార్ బ్లాక్ బెల్ట్ యొక్క గొప్పతనం ఏంది, రెడ్ బెల్ట్ యొక్క గొప్పతనం ఏంది, ఎల్లో బెల్ట్ యొక్క గొప్పతనం ఏంది? ఎల్లో బెల్ట్ అనే చిన్నవి, బ్లాక్ బెల్ట్ బ్లాక్ లో ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్, ఫోర్త్ డాన్ ఉంటుంది. దాని తర్వాత రెడ్, హాఫ్ రెడ్ ఉంటుంది, కంటిన్యూ రెడ్ అంటే లాస్ట్ ఎండ్. ఇక రెడ్ అది ఇప్పుడు మనకి ఇక్కడికి ఎవరికి లేదు, ఎవరు లేదు ఇక్కడ మన హైదరాబాద్ లో ఎవరికి లేదు. రెడ్ బెల్ట్ ఈజ్ అంటే చాలా పెద్ద బెల్ట్ అనమాట, పెద్ద బెల్ట్. హైదరాబాద్ ఎవరికి లేదు, ఇప్పుడు హైదరాబాద్ ఎవరికి లేదు. ఎవరికి సార్ రెడ్ బెల్ట్? రెడ్ బెల్ట్ అటు సైడ్ ఉంటుంది, ఎటు నేపాల్ అటు సైడ్ ఉంటుంది. రెడ్ బెల్ట్ బ్రూస్లీ గారికి, జాకీ చాన్ కి వీళ్ళకు ఉంటాయి అనమాట. రెడ్ బెల్ట్ అనేది చాలా చీప్ మాస్టర్ అనమాట, చాలా ఒక పెద్ద రేంజ్ మాస్టర్ అనమాట. మన దగ్గర ఎవరికి లేదు అది. మీకు బ్లాక్ బెల్ట్ ఉంది? బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్, ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్ నాది. సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు చెప్పచ్చు మైకిల్ జాక్సన్ అని. సో మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత మీరు ఒక చైన్ చేయించుకున్నట్టుగా చూసాను. నిజంగా అసలు చనిపోయినాక చేయించుకున్నారు? కడెన్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఇండియాకి వచ్చి ఒక షో చేశాడు ముంబైలో. కలిసారా సార్ మైకిల్ జాక్సన్? కలిసారా? మైకిల్ జాక్సన్ అంటే ఆయన ఎట్లా అంటే, మైకిల్ జాక్సన్ చూసి నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, తమిళ్ కానీ, ఎక్కడైనా కానీ మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకున్నాడు. ఒక సింగర్ మైకేల్ జాక్సన్ నేర్చుకున్నాడు, ఒక కాస్ట్యూమర్, ఒక మేకప్, ఒక షూ తయారు చేసేవాళ్ళు కానీ, ఒక హెయిర్ డ్రెస్సెస్ కానీ, ప్రతి ఒక్కరు మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకున్న వాళ్ళే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన వేసుకున్న ఒక డేంజరస్ లో రెడ్ సూట్ వేసుకొని, అట్లా ఆయన్ని కూడా నేను చూసుకొని, ఆయనలో ఉన్న స్టైల్ చూసుకొని నేర్చుకున్నాను. మైకేల్ జాక్సన్ ఒక దేవుడు లెక్క భావించినాం. ఆయన చనిపోయిన తర్వాత ఎంజే అని కొన్ని రోజులు పెట్టిన. ఇప్పుడు కూడా నాది ఎంజే ఈవెంట్స్ మేనేజ్మెంటే, ఎంజే ఈవెంట్స్ మేనేజ్మెంట్ అనమాట. మైకేల్ జాక్సన్. అలా ఆయన చనిపోయిన తర్వాత చాలా రోజులు వెండిది చేయించుకున్న, పత్తులాలు పెట్టి. తర్వాత ఇప్పుడు ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నమాజ్ చదువుతున్నా కాబట్టి తీసేసిన. మీరు ఎప్పుడైనా మైకేల్ జాక్సన్ పోయి కలవటాలు, కలిసేది అంటే మేము అంతేమనుకోలే. మైకేల్ జాక్సన్ ఒక దేవుడు లెక్క భావించినాం కాబట్టి అనుకున్నాం. మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డాన్స్ కాంపిటీషన్స్ పెట్టిన ఖమ్మంలో. మీరు పెట్టారా? నేను పెట్టిన, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసిన. ఆయన పేరు మీద ఆయన మైకేల్ జాక్సన్ నేను పెట్టి ఒక 1000 మందికి భోజనాలు పెట్టి పెద్ద ఈవెంట్ చేసిన. చాలు అదే అనుకున్నాను నేను. సార్ మైకేల్ జాక్సన్ బర్త్డే డేట్ చెప్పండి సార్. మైకేల్ జాక్సన్ బర్త్డే జూలై 25, జూన్ 2కి చనిపోయాడు. ఇంకా జూన్ జూలైలోనే ఉంటాయి అనమాట, 2 డేట్స్. కన్ఫర్మ్ తెలియదు అంటే కన్ఫర్మ్ అంటే మేము గుర్తు పెట్టుకోలే. ఆయన చనిపోయింది అయితే జూన్ 2కో ఉంటుంది, జూన్ జూలైలోనే ఉంటుంది అంతే. మైకేల్ జాక్సన్ పెళ్ళైందా సార్? మైకేల్ జాక్సన్కి పెళ్ళయిందా అంటే ఇక అయిందని చెప్పలేము, కాలేదని చెప్పలేము. ఎందుకంటే ఆయన క్రియేట్నెస్, ఆయన దానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన పక్కన వాళ్ళే చెప్పలేరు, మనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన ఎక్కడో ఉండేటోడు కదా. అసలు మీకు శేఖర్ మాస్టర్కి అసలు ఏం సార్ గొడవైంది? మీకు ఎందుకు శేఖర్ మాస్టర్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అసలు? ఎందుకు ఉండదు? శేఖర్ మాస్టర్ ఇష్టం లేదే డి గురించి చాలాసార్లు చెప్పినా నేను. సార్ ఒక వీడియో చూద్దాం సార్, చూపెట్టు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి. ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతారండి? ఒకటి ఇదే స్టెప్. మీరు రారా సామిలో ఉన్నది, ఆల్బమ్ సాంగ్ లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 కొరియోగ్రాఫర్ల ఈ కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫ్ సినిమా తీసుకుంటే వాళ్ళే. నాకు కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే, వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగ్ మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్, అదే సాంగ్ నాకు ఇవ్వనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజేషన్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీనిలో మీరు ఏమంటారు అసలు? అంటే మీకు శేఖర్ మాస్టర్ ఇష్టం లేదా? శేఖర్ మాస్టర్ ఇష్టం గురించి కాదు. శేఖర్ మాస్టర్ ఏంటి ఇప్పుడు? మాస్టర్ కాదు, కొరియోగ్రాఫర్, టాప్ కొరియోగ్రాఫర్.
నార్మల్ యూట్యూబ్ కొరియోగ్రాఫర్స్ వేరు, శేఖర్ మాస్టర్ వేరు. ఓకే. అవునా కదా? శేఖర్ మాస్టర్ నమ్ముకొని సాంగ్ ఎందుకు ఇస్తారు? ఒకటే స్టెప్ వేయాలని కాదు. అవునా? అవునా కదా? డిఫరెంట్గా ఉండాలని నేను చెప్పింది అదే కదా. రారా స్వామిలో చేసిన స్టెప్లలో హ్యాండ్ ఒకటే ఉంటుంది అని చెప్పిన. ఇప్పుడు బషీర్ మాస్టర్ అన్నాడు, ఉత్తగా 2-3 స్టెప్పులు వేస్తేనే అరే చేసిన ఎత్తనమే అంటున్నారు కింద కామెంట్లలో. నేను చెప్పడం తప్పేముంది? ఇప్పుడు సినిమా వేరు, యూట్యూబ్ వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు. అవునా కదా? అందుకోసమే నేను చెప్పింది ఏంది, హ్యాండ్ మూమెంట్ కంటిన్యూ ఒకటే మూమెంట్ ఎందుకు ఉంటుంది అన్నిట్లలో. శేఖర్ మాస్టర్ అనేవాడు చాలా పెద్ద కొరియోగ్రాఫర్, సినిమాలకు చేస్తున్నారు కాబట్టి చిన్న బిట్టు మార్చడం తప్పలేదన్న. మీరు యాక్సెప్ట్ చేస్తారా శేఖర్ మాస్టర్ తోపు కొరియోగ్రాఫర్ అని? కొరియోగ్రాఫర్ మీకన్నా తోపు కొరియోగ్రాఫర్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకంటే తోపు కొరియోగ్రాఫర్స్ నేను సినిమాలు చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ కానీ, జానియే కానీ ఎప్పుడు వీళ్ళే కొరియోగ్రాఫర్ చేస్తారు, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదని అడుగుతున్నా. డైరెక్ట్ క్వశ్చన్, బషీర్ మాస్టర్ కి ఎందుకు సినిమా అవకాశాలు ఇవ్వాలి కొరియోగ్రాఫర్ గా అంటే మీరు ఏం చెప్తారు సార్? నేను ఇవ్వమని చెప్పట్లే, ఇవ్వద్దని చెప్పట్లే. అవకాశం వచ్చినప్పుడు నాకే వస్తుంది. నాకు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న టాలెంట్ ఏందని చూపిస్తా, అంతే. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సేమ్ ఉన్న మూమెంట్స్ ఎందుకు పెట్టాలని నేను అడుగుతున్నా. అవునా కదా? అవకాశం లేదు నాకు. ఒకసారి మూమెంట్ చూపించాడు. ఏ మూమెంట్? మామూలు హెడ్ మూమెంట్ ఇది ఉంటది స్వామిలో, అన్నిట్లలో ఉంటది. రారా స్వామి ఇప్పుడు చేసే మూమెంట్ లో చాలా బాగుంటాయి. కొంచెం ఏంటంటే ఇది కొంచెం రిపిటేషన్ లేకుండా, సినిమాలు కదా, యూట్యూబ్ అంటే ఎవరు పట్టించుకోరు, సినిమా కదా. ఓకే. ఇప్పుడు సినిమాలలో అనేది ఒక టైట్ పొజిషన్లో ఫ్రేమ్స్ టైట్స్ ఉంటాయి కాబట్టి తెలిసిపోతుంది అనమాట. అలా నేను చెప్పింది అదే, అంతకుమించి వేరే ఏం చెప్పలే. అవునా కదా? అదే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇస్తే కొత్తవి వస్తాయని చెప్తున్నా. ఇప్పుడు మీకు వైరల్ వయ్యారే నేను కొత్తగా ఉందా లేదా? అట్లాంటి వాళ్ళు రావాలా, అట్లాంటి వాళ్ళు వస్తే కొత్తదనం వస్తుంది అని చెప్తున్నా నేను. అంతేకాదు వైరల్ వయ్యారే సూపర్ కొరియోగ్రాఫర్. మీరు ఏమైనా సజెషన్ ఇయ్యారా? ఇచ్చారు? ఏం అవసరం లేదు. ఎందుకు సజెషన్ ఇవ్వాలి? మంచిగా చేశాడు, పాటకు తగ్గట్టు హీరో మంచి డాన్సరు, గ్రూప్ డాన్స్ మంచిగా ఉన్నారు. అక్కడ మంచిగా చికెన్ మటన్ అంతా మంచిగా ఉడికినవాడు, కడుపు నిండా తిన్నారు. ఇక్కడైనా అంతే, కొత్తదనం అనేది కొత్తదనమే. సార్ మెయిన్గా అడగదలుచున్న క్వశ్చన్ సార్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారంటే సాయి పల్లవితో నాకు అవకాశం దొరికింది, నేను సాయి పల్లవితో కొరియోగ్రఫీ చేస్తున్నాను అంటారు. నిజంగా మీ మనస్సాక్షి చెప్పండి సార్, ఇందులో ఇచ్చారు మీకు దండం పెడతారు. ఇది సీరియస్ అడగదలుచుకున్నా, నిజంగా నిజమైన కాలా లేకుంటే ఫేక్ కాలా? మీరు నిజంగా సాయి పల్లవితో మాట్లాడారు ఏమనుకుంటున్నావు? నేను ఫేక్ అనుకుంటున్నాను సార్. అనుకో నిజం అనుకుంటున్నా. నిజం అని ప్రజలు చెప్పండి. నాకు నాలుక బ్రో ఏటైనా మలుతుంది, నాకు తెలవాలి. నేను నిజం మాట్లాడినా నీకెందుకు చెప్పాలి? నేను మాట్లాడి తినిపించిన, నువ్వు నమ్మాలని కూడా ఫేక్ అని నమ్ము. ఇప్పుడు ఇది iPhone 16 Pro Max నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, డమ్మి పీస్ అంటే నమ్మి. అంతేగాని నిజాన్ని రుజువు చేస్తే నాకు 1,00,000 కోట్లు ఇస్తారా, 100 కోట్లు ఇస్తారా, లేదా 10,000 ఇస్తారా? ఎవరికి సమాధానం చెప్పడం? నీకు ఏమనుకుంటున్నావు అదే చెయ్యి. వాడికి కూర్చోబెట్టి చెప్పాలనుకుంటే అవును నేను చేస్తా, మాట్లాడుకుంటా. నా వీడియోలు నచ్చలేదా బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తా, నన్ను చాలు, అంతే. ఇక్కడ ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేసిన మాట్లాడింది నిజం. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను చెప్పు. ఎవడన్నా వచ్చి కింద నీకు వీడియోలు నచ్చట్లేదు సార్ బంద్ చేయరాదంటే, సార్ నా ఫ్యామిలీతో నీ ఇంటికి వస్తా, నన్ను చాదంట, అంతే. అంతే, అదే చెప్పాలి బ్రో. సినిమా అంటేనే ఫేక్. ఓకే. సినిమా అంటే ఏంది? ఫేకా. టీవీ అంటే ఏంది? ఫేకా. ఫేకే, ఏదైనా ఫేకే ఉంటాయి. సో సాయి పల్లవితో మీరు మాట్లాడడం ఫేకే. నేను అట్లనట్లే అంటే యాక్టింగ్ చెప్తున్నా. అన్ని ఒరిజినల్ ఇట్లా దూకి చేస్తారా? కొన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా తీసుకోవాలా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా తీసుకోవాలా. సార్ నాకు చెప్తారా సార్? అంటే మీరు సాయి పల్లవితో మాట్లాడితే నిజమే మాట్లాడింది. నెక్స్ట్ సాంగ్ చేసినప్పుడు కూడా వీడియో కాల్ చేస్తా నీకు. ఓకే. అరే సాయి దేవుడు, అబ్బా ఆమె దేవతనా? తర్వాత టోప్ హీరోయిన్ సార్, తను హీరోయిన్ అయితే మనిషే కదా. తను నార్మల్ హీరోయిన్స్ కాంటాక్ట్ దొరుకుతలేదు, అట్లానే సాయి పల్లవి దొరుకుతుందని ప్రజలు అడుగుతున్నారు. తప్పే ఉందబ్బా. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ పొద్దున్న లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో తిరుగుతారు, అల్లు అర్జున్ గారితో తిరుగుతారు, తప్పే ఉంది, కామన్ అది. మీరు సాయి పల్లవితో కొరియోగ్రఫీ చేస్తారు, మీరు నమ్మాలి. మేము పిచ్చోళ్ళం, మేము నమ్ముతాం. నమ్ము, నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము, వద్దనుకుంటే వద్దు, అంతే. దీంట్లో బలంతం లేదు, బాధ్యత లేదు, అంతే. ఓన్లీ చూడాలా, ఎంజాయ్ చేయాలా. చూసినప్పుడు అమ్మో మాస్టర్ చేసిండ్రు అనుకోవాలి, అంతే. సార్ చూస్తున్నాం కదా అని ఏది పడుతుంది చెప్తే మేము నమ్మం సార్. ఇన్స్టాగ్రామ్ వాడతాం కాబట్టి మీరు ఒక పలానా వ్యక్తితోనే వాయిస్ సాయి పల్లవిలో మాట్లాడించి సాయి పల్లవితో మాట్లాడిన దాంట్లో బయట టాక్స్ దానికి చేయమంటారు అనుకోండి. అబ్బా నేను అసలు ఏం పట్టించుకోను.
చెప్పరు ఫేక్ అనేది చెప్తలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆయన పేరేం పేరు ఆర్బి భట్నే గారితో డైరెక్ట్ మాట్లాడించిన, సాయి పల్లవి గారితో మాట్లాడించిన. ఎందుకు వైరల్ చేయలే? ఆల్రెడీ ఆయనకు సార్ కూడా పడితే ఇప్పుడు నీ దగ్గర లారెన్స్ మాస్టర్ గారు మన ఎవరుందా? లేదు. మాట్లాడించు. నన్ను గుర్తుపట్టకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతేటవా? అంటే చెప్పుకోవద్దు, ఏదైనా మనం చేసేది చేసేయాలి అంతే. అది సార్ ఇప్పుడు ఏంటంటే సమాజంలో మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉంటుంది సార్. సో మీరు అన్నారు కాబట్టి, సో మీరు అట్లా చేసిన దాన్ని బట్టే ఆ వీడియోస్ వైరల్ అయినాయి కాబట్టి కాదు, దాన్ని కావాలని ఫేక్ గా క్రియేట్ చేసుకున్నారు అనమాట. చేసుకొని మనం దానివల్ల మనకి ఏమైనా వచ్చిందా? ఇంకా మన ఇమేజే పెరిగింది. ఇప్పుడు తెలియదని 10 మంది తెలియజేసారు కాబట్టి సంతోషం. దాన్ని ఎట్లయినా వాడుకొని, మంచిగా వాడుకొని చెడుగా వాడుకోవాలి. పోయిరా 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 అమ్మమ్మ. ఓకే, అంతే. ఆ పాటను ఎవడన్నా సినిమా రిలీజ్ కాకముందు ఎవరైనా ట్రోల్ చేసిరా? ఎవరన్నా చేసిరా? సినిమా రిలీజ్ అయిన తర్వాత చేసిరు. దాంట్లో ఉంది కాబట్టి ఆ పాటలో సూపర్ సాంగ్ అది. ఫోక్ ద ఫోన్ నెంబర్ 1 బిట్టు. ఆ సినిమా కాకముందుకు ఎవరు కూడా వీడియోలు చేయలే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మస్తు రీల్స్ చేసారు. ఎస్, మంచికి చెడుకి తేడా అదే. మంచి తొందరగా ఎవరికి అర్థం కాదు. ఆ సాంగ్ లో దమ్ముంది కాబట్టి సాంగ్ సినిమా వచ్చిన తర్వాత చూస్తూనే మారింది ఈ రోజే. అది మామూలు పాట కాదు తెలుసా అది. సో మీరు సాయి పల్లవితో మాట్లాడిన తర్వాత ఎవరైనా సాయి పల్లవి ఫ్యాన్స్ ఫోన్ చేసి నీకు బెదిరించాలి అట్లా మనం చేస్తాం, నేను కొడతాం, నేను చంపేస్తాం అన్నట్టు చెప్పు తీసుకొని కొడతా. ఓకే, అట్లా చేసిన ఎవడైనా సాయి పల్లవి ఆయన సొంత ఆయన రిలేషన్ ఫ్యాన్స్ అయితే నేను తప్పేం మాట్లాడలే కదా అక్కడ. ఓకే, నాకు అవకాశం ఇచ్చింది మంచిగా చెప్పిన. ఓకే, పెద్ద హీరోలని గలీజ్గా మాట్లాడితేనే ఏం చేయలేకపోతున్నా. అన్న ఏం చేస్తారా? అంత సీన్ లేదు ఎవరికి. ఎవరేం చేస్తారు? ఫోన్ చేసేంత దమ్మే తప్ప దగ్గరకు వచ్చి మాట్లాడేంత దమ్ము ధైర్యం కిసుకోవే నీయే. ఓకే సార్, ఇంకోటి తండ్రిలో ఒక స్టెప్ ఉంటాయి కదా సార్, ఆ స్టెప్ మీరు ముందే వేసిన అన్నట్టుగా చూసాం. నిజం సార్, డాన్స్ ఎవడబ్బో సొత్తు కాదు. ప్రతి ఒక్క స్టెప్ అందరికి వస్తుంది, ఎవడైనా చేసుకోవచ్చు. ఆ స్టెప్ నీవు పుట్టించినా అనేది ఉండదు. క్రియేషన్, నీ ఐడియా ఇది వచ్చినప్పుడు ఈ మ్యూజిక్ బిట్టుకి ఇది సెట్ అయింది కాబట్టి ఇది చేస్తావు. డ్యాన్స్ కానీ టాలెంట్ కానీ ఎవడబ్బో సొత్తు కాదు. ఎవడ ఏ స్టెప్ అయినా చేసుకోవచ్చు. నీది నాదంటానికి లేదు. ఎస్, అదే చెప్పిన. సార్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది సార్, టాలెంట్ ఉన్నడానికి టాయిలెట్ వచ్చడానికి ఎవడు ఆపలేరు అన్నాం. టాలెంట్ ఓకే, మమ్మల్ని మీ టాలెంట్ ఉందా సార్? టాలెంట్ లేదే నువ్వు నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఓకే, ఎందుకు ఇస్తున్నావు? ఎవరెవరన్నా చేసుకోవచ్చు కదా. నా దగ్గర టాలెంట్ ఉంది, నేను గ్రోతరింగ్లో ఉన్న వాడికి పిలిపించి చేసుకుంటున్నావు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే కుంటి నాగరాజు అని ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా తనని మొత్తం వాడేసుకొని తన పొలం కూడా అమ్మి దింగేసి మొత్తం మీరు సుఖపడినట్టుగా బాగా వార్తలు వస్తుంది సార్. నిజంగానే తన మీరు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను, సినిమా తీస్తా అని చెప్పి తన మోసం చేశారు సార్? నాకు కాదు, జనాలకు చెప్పండి ఆ సమాధానం. 10,000 తీసుకుంటేనే పరుగు తీసే జనాలు. ఓకే, 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటే ఇజ్జత్ కాదు, మానం తీసేస్తారు. అర్థమైందా? ఏంటి 5 రూపాయలు 10 రూపాయలు 200 300 తీసుకుంటారు, ఇజ్జత్ తీసే జనాలు. అట్లాంటిది 10 లక్షలు 20 లక్షలు పొలవే డైరెక్ట్. క్యా కర్నారే భాయ్. సార్ ఇది ఏంటంటే సార్ అంటే నిజంగానే మీరు తన నుంచి డబ్బులు తీసుకోలేదా? వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా చూసాం సార్, ఏంటంటే షూట్ స్టార్ట్ అయినట్టు కట్టు బ్రేక్ 1 2 3 1 2 3 అన్నట్టు. నాగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర నేర్చుకొని నా దగ్గరకు వచ్చి నేను చెప్పే మాటలు, నేను చేసే చేష్టలు మంచిగా విని నా తెలివితేటలు నేర్చుకొని సోషల్ మీడియాలో ఒక 40 లక్షలు సంపాదించుకున్నాడు. 40 లక్షలు అంతా సంపాదించుకున్నాడు. 40 లక్షలు పోయినాయా? సంపాదించుకున్నాడు. 40 లక్షలు ఎక్కువనే సంపాదించుకున్నాడు. నా దగ్గర నేర్చుకున్న తెలివితేటలు, తన ఓన్ టాలెంట్ తోటి కొన్ని మన దగ్గరకు వచ్చిన అంటే ఇలా చేయాలని నేర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. తప్పు లేదు, అది మనం నేర్పాలి. ఎవరికైనా మన దగ్గరకు వచ్చినప్పుడు బతకరా అని నేర్పాలి, అంతేగాని వాడి బతుకు మీద కొట్టద్దు. ఓకే, సో మీరైతే నా కుంటి నాగరాజు మోసం చేయలేదు, ముంచలేదు, మీరు తనకి హైప్ ఇచ్చారంట అంతే. అది అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఇది మొత్తం ఫేక్ మాటలు మధ్యలో. సార్ ఇప్పుడు మా కుర్చీ తాతకి కూడా లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా అన్నారు, ఎడదాకా వచ్చింది సార్? అదైనా ఇవ్వాలనుకుంటున్నాను కానీ నా మనసులోకి రావాలి కదా, ఇవ్వాల వద్దా అనేది. అంతే. మరి ఇస్తారయ్యారా తనకి? అది చూద్దాం. ఓ మస్తాయి ముందుంది ముసల పండగ అన్నట్టు. సరే, ఎక్కడ ఎవరు ఫేమస్ అయినా, మెయిన్ ఆంటీలు ఎక్కడ ఫేమస్ అయినా కూడా బషీర్ మాస్టర్ దగ్గరకు వస్తారు. సామాన్ లాంటి ఎందుకు సార్ మీ దగ్గర రాలేకపోతుంది? నేను ఇప్పుడు జనాల్ని ఇట్లా తీసుకురావడం మానేసిన. ఆ స్ట్రాటజీ బంద్ చేశారా? ఆ స్ట్రాటజీ బంద్ చేసి ఓన్ క్రియేషన్, ఓన్ ఆల్బమ్స్, ఓన్ ప్రొడ్యూసింగ్, ఓన్గా సాంగ్లు చేస్తున్నా. ఇప్పుడు కొంచెం దూరం పెట్టేసిన అంతా.
బషీర్ మాస్టర్ ప్రొడక్షన్స్లో ఒక 100 సాంగ్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను అంతేగా. ఎవరిని పిలవను, ఎవరిని దూరమును, ఎక్కడైనా కలిస్తే మామూలుగా క్యాజువల్గా మాట్లాడతాం అంతే. లేకపోతే ఈ పాడగల సామాన్ లాంటి ఫస్ట్ నాతోటే ఇంటర్వ్యూలో ఉండేది. ఓకే, దూరం పెట్టేసిన అవన్నీ బాగా స్ట్రాటజీ బంద్ చేసి ఓన్లీ నా ఓన్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నా. సో ఇప్పుడు బిగ్ బాస్ కి కామన్ మ్యాన్స్ కూడా తీసుకుంటారు కదా? తీసుకుంటారు. మీరు ఏమైనా అప్లై చేశారా? ఎట్లా ఒక ఫుటేజ్ మాకు చెప్తారా సార్? ఎలా బిగ్ బాస్ 9 గురించి మాట్లాడమన్నారు, 9 గురించి మాట్లాడిన అంతే. సరే సార్, బిగ్ బాస్ లకి ఉప్పల్ బాలు వస్తున్నట్టుగా వార్తలు వస్తుంది. మీ స్క్రాప్, ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతారంటే మీరు స్క్రాప్ లీడర్, హెడ్, అధిపతి పోతుందని తెలిసింది. ఇక ఎవరు వెళ్ళినా మంచిదే కదా, ఆయన వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వెళ్తున్నాం. వెళ్తే గాడ్ గిఫ్ట్, వెళ్ళకపోతే రిటర్న్ బ్యాక్ మళ్ళీ ట్రై. ఓకే, ఇప్పుడు బషీర్ మాస్టర్ పక్కన పెట్టి, ఉప్పల్ పక్కన పెట్టి మీ ఇద్దరు ఒకటే కావాలి బిగ్ బాస్ అని అడిగితే మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ కి? వాళ్ళకి ఎవరిని వస్తే వాళ్ళని తీసుకోమంటాం అంతే. బాలు వద్దు సార్ నన్ను తీసుకోమని తీసుకోరు కదా. వాళ్ళకి ఎవరిలో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎవరు అవసరమో వాళ్ళే తీసుకుంటారు అంతే. నేను కావాలి సార్ నన్ను తీసుకోండి సార్ అంటే తీసుకుంటారా? ఉప్పల్ బాలని తీసుకోండి సార్ అంటే తీసుకుంటారా? వాళ్ళకి ఎవరు కావాలి, బషీర్ మాస్టర్ కావాలి, ఉప్పల్ బాలు కావాలా, వాళ్ళ ఇష్టం అది. ఎంటర్టైన్ పరంగా బషీర్ మాస్టర్ ఎంటర్టైన్ ఇస్తారా, ఉప్పల్ బాలు ఎంటర్టైన్ ఇస్తారా? ఆయనది ఒక డిఫరెంట్, నాది ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇద్దరు ఇస్తారా? డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఆయనది వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది అంతే. ఇప్పుడు ఓకే, ఈ ఓపో బ్యాటరీ దీని బ్యాటరీ వేరే ఉంటుంది, ఐఫోన్ బ్యాటరీ ఐఫోన్ ఉంటుంది. క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది కదా సార్? డిఫరెంట్ కాదు, ఫోన్ అయినా కాదా? ఫోనే, కానీ క్వాలిటీ బ్యాటరీ చూస్తారు, బ్యాటరీ బ్యాకప్ చూస్తారు. క్వాలిటీ అనేది జనాలకి ఎరక, వాళ్ళకి ఎరక, ఏది ఉన్నా వాళ్ళకి ఎరక. ఎవరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి, ఆ టీమ్ మెంబర్స్కి ఎరక. అది ఎవరిలో క్వాలిటీ ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సూపర్ బాల్ బిగ్ బాస్ కూడా నీకు ఇష్టమా కాదా? ఇష్టమే, తప్పే ఉంది పోవడానికి. తీసుకుంటారు వాళ్ళు, చేసేది ఆయన. మనకే కావాలంటే సపోర్ట్ చేయాలి, లేదా ముందుకు పంపాలి, అంతేగాని ఆయన దగ్గర ఏముందని మనం మాట్లాడదు. ఇప్పుడు పంపి పో బాలు, మంచిగా పో, సెలెక్ట్ చేసుకుంటారు, మంచిగా ఫైనల్లో విన్ కావడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సపోర్ట్ చేస్తారా బిగ్ బాస్? కంపల్సరీ 100% పక్కా బ్యానర్లు కూడా పెట్టిస్తా, బాలు గెలవాలి. సార్ ఏంటంటే ఇప్పుడు మీ స్క్రాప్ బ్యాచ్ ఉన్నటువంటి వైజాగ్ సత్యతో మీకు ఏదో గొడవలు నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమా సార్ అది? ఎందుకు గొడవలు? ఆయనతో ఆయన నాకు ఇరువదే. ఓకే, నేను వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ, అందరం ఒకటే. అట్లేముండదు, గొడవలు ఏముండదు, కానీ అందరం కలిసి తిరుగుతాం అంతే. ఎవరికి ఆయనకుండే కుళ్ళు ఆయనకు ఉంటుంది, నాకుండే కుళ్ళు నాకు ఉంటుంది. కుళ్ళు అనేది మంచి కామన్ అంతే. మీ పాయింట్ ఆఫ్ చెప్పండి, బషీర్ మాస్టర్ ఫేమసా, వైజాగ్ సత్య ఫేమసా? నేను ఎవరికి అట్లా చెప్పను. ఎవరికి ఆయన ఫేమస్, నాకు నేనే ఫేమస్. ఎవరు ఫేమస్ వాళ్ళే. ఆయనతో దిగుతారు సెల్ఫీ, నాతో దిగుతారు సెల్ఫీ, తప్పే ఉంది. నాతో సెల్ఫీ దిగేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వరు కదా, ఆయనతో సెల్ఫీ దిగేటప్పుడు ఆయనకు డబ్బులు ఇవ్వరు. ఎవరు ఫేమస్ వాళ్ళదే ఉంటుంది. సెల్ఫీ దిగిన కూడా డబ్బులు తీసుకుంటారా సార్? అంటే చెప్తున్నా నేను, కొంతమంది సెల్ఫీ దిగిన డబ్బులు అడుగుతారు, బర్త్డే విషెస్లకైనా డబ్బులు అడుగుతారు. దేనికి అడగను. మీరు అడగరా సార్? నేను దేనికి అడగను. బర్త్డే విషెస్ డబ్బులు అడగరు అసలు, ఫ్రీ. నిజంగా పక్క వీడియో చూపిస్తే ఇక్కడ నా 2 తులాలు చైన్ ఇచ్చేస్తాను ఇంకా పక్క. కామెంట్ చేయండి మీరు కూడా, నిజంగా బషీర్ మాస్టర్ ఎవరికన్నా బర్త్డే విష్ చేసి డబ్బులు తీసుకొని చెప్పింటే మాత్రం 100% ఆ చైన్ గుంజుకుందాం అందరం. గుంజుకోండి 100%. కార్లో అమీర్పేటలో నిలబెట్టి గుంజుకోండి. సార్ ఒక స్టెప్ చూపిస్తారు మీకు, ఆ స్టెప్ వల్ల మీ జీవితమే కొలాప్స్ అయిందంటే నిజమా కాదు చెప్పండి. దానివల్ల నేను 10 ఇంటర్వ్యూలు ఇస్తున్నా, టాప్లో ఉన్నా నేను. దానివల్ల అదే కదా నా లైఫ్ ని సెట్ చేసిన స్టెప్, కాంట్రవర్సీ స్టెప్ అది. దానివల్ల నా లైఫ్ సెట్ అయింది. ఎందుకు దూరం అవుతుంది? రోడ్డు మీద అక్కడ బిచ్చం ఎత్తుకుంటుంటే ఖరాబ్ అయింది. అలా టాపులో ఉన్నా నేను. 3 ఫోన్లతోటి కార్లతోటి మెండిన గోల్డ్ తోటి టాపులో ఉన్నా నేను. ఈ స్టెప్ వల్ల మీరు శేఖర్ మాస్టర్ లా కాలేకపోయారు, ఈ స్టెప్ వల్ల జానీ మాస్టర్ లా కాలేకపోయారు, ఈ స్టెప్ వల్ల మీరు గణేష్ మాస్టర్ లా కాలేకపోయారు, ఆ స్టెప్ వల్ల మీకు సినిమాలో అవకాశం రాలేమంటే మీరు ఏం చెప్తారు? ఆ స్టెప్ వల్లనే సోషల్ మీడియా స్టార్ నైనా, ఆ స్టెప్ వల్లనే 10 మందికి తెలిసిన, ఆ స్టెప్ వల్లనే ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నా. ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి, సంతూర్ సబ్బు యాడ్ ఉంది, డిఫరెంట్ యాడ్ చేపిస్తారు. సంతూర్ సబ్బు అవపడుతున్నాయి కదా, సంతూర్ సబ్బు కొనుక్కుంటారు. బషీర్ మాస్టర్ని ట్రోల్ చేసి 24 గంటలు జనాలకు అవపడుతున్నాయి కాబట్టి నాకు ఇంకా ఆ స్టెప్ వల్లనే నేను క్రియేట్లో ఉన్నా. ఇప్పుడు నరం లేని నాలుక ఆ మాటలు చెప్పిన రేఖా ప్రకాష్ మ్యామ్, జానీ మాస్టర్ కూడా అంతే అండి. ఫస్ట్లో నీకేం రాదు, నీకేం రాదు అని. ఇప్పుడు టాప్లో ఉండలేదు ఆయన. నన్ను కూడా అంతే అన్నది. నేను సోషల్ మీడియా టాప్లోనే ఉన్నా కదా, రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోట్లేగా, బాబా ఒక మంచి టాప్లోనే ఉన్నాగా, చాలా బా.
సార్ రేఖా మాస్టర్ ఐడియా ఉంది సార్ మీకు? రేఖా మాస్టర్ మేడం ఆమె సో ఏం చెప్తారు సార్ రేఖా మాస్టర్ గురించి? ఆమెకున్న టాలెంట్ ఆమెకుంటుంది, నాకున్న టాలెంట్. మీ ఉద్దేశం చెప్పండి, రేఖా మాస్టర్ తోపా బస్ మాస్టర్ తోపా? బస్సు మాస్టర్ తోపు 100%. అవును. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, నేను అందరిలో ఉన్నా. నేను తోపు. నువ్వు కూడా కొన్ని తర్వాత కనుమరుగైపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత వేరు, ఓకే. ప్రజెంట్ స్టిల్ కావాలి. ఇప్పుడు నీ బయటికి పోతే మనం బతుకుతాం పోతాం కూడా తెలియదు. కొన్ని రోజులు స్టిల్ ఇప్పుడే మాట్లాడుకోవాలా. మా ఫ్రెండ్ ఒకడు పొద్దున్న షో చేసి ఇంట్లో పోయి పడుకొని చచ్చిపోయాడు. కొన్ని రోజులు వేరు, స్టిల్ ఇప్పుడు ఆమె ట్రెండింగ్లో ఉందా, నేను ట్రెండింగ్లో ఉన్నా. మీరే ట్రెండింగ్. ఎస్, అది కావాలంతే. సో రేఖా మాస్టర్ చేతుల మీదుగా మీరు హెల్మెట్ అయిపోయారు. హెల్మెట్ అయిపోలే, హెల్మెట్ నేనే వెళ్ళిపోయినా. మీరే సొంతంగా వచ్చారా? హెల్మెట్ అయిపోలే, వెళ్ళిపోయినా నేనే, నాకే ఇష్టం లేక వెళ్ళిపోయినా. సార్ మిమ్మల్ని అంటే గల్లా పట్టుకొని బయటకు దూసేసారంటే మీరు ఏం చెప్తారా సార్? అనుకున్నవాడికి అనుకున్నంత, నేను అక్కడ ఉన్న వాడికి నాకు తెలుసు. మీరు ఏమనలేదా బయటకు వచ్చినప్పుడు? ఏమనలేదా? ఎందుకన్నా చెయ్యి పడితే తలకాయ లేపేస్తా అన్నారు? అది గొడవ అయింది సిచ్యువేషన్. ఎట్లా అంటే అది ఇది అన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. మీరు ఏం చేయలేరు అన్న, అంతే. ఎవరిని ఏం చేస్తారబ్బా, ఎవరిని ఏం చేయలేడు, అంత సీన్ లేదు ఎవరికి. సార్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో నాకు తెలియదు, మీకు ఈ క్వశ్చన్ కొద్దిగా బాధ కలిగించవచ్చు. మీరే కొరియోగ్రాఫర్ కాలేకపోయారు, మీరు ఒక క్లాసెస్ పెట్టి పిల్లల కోచింగ్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యూచర్ ఏంది సార్ పాపం? అరే ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నవాడు ఏమన్నా పెద్ద లీడర్ అయితే రాసి ఉంటుందా, పెద్ద కలెక్టర్ అయితే రాసి ఉంటుందా? నా దగ్గర 6 రోజుల కోసం సమ్మర్ కోచింగ్ కోసం నేర్చుకుర్రు డ్యాన్స్. తప్పే ఉంది? వీడు రాసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమైనా పుట్టుకతోటి నా దగ్గర నేర్చుకుర్రా, లేకపోతే నా దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటారా? ఇవాళ వచ్చినోడు రేపు రాడు, రేపు వచ్చినోడు ఎల్లుండి రాడు. పట్టించుకోద్దు అవన్నీ. జనాలు ఏముంది, పిచ్చి నా కొడుకులు కొంతమంది నన్ను ట్రోల్ చేసిన కామెంట్ పెట్టే వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ వాళ్ళు. వాడు ఏదో రాసి పెడతాడు వీడియో పెట్టుకొని వాడు వ్యూస్ కోసం. అవన్నీ పట్టించుకుంటే మనం పొట్ట ఎట్లుంటారంటే, వాడు చేయలేని పని నేను చేస్తున్నాను కాబట్టి నాకు పుల్ల పెట్టడానికి వస్తాడు. నా వీడియోని ట్రోల్ చేసుకొని వాడికి 10 రూపాయలు వస్తున్నాయి, 10 ఫాలోవర్స్ వస్తున్నారు నా వీడియోల వల్ల. చూడదే. ఓకే. మనం పట్టించుకోద్దు అవన్నీ. ఎంత ఛార్జ్ చేస్తారు సార్ మీరు డాన్స్ కి? ఫ్రీ. 10 చిన్నపిల్లలకి 1000 రూపీస్ తీసుకుంటా. కొంచెం ఏజ్ 14 years వాళ్ళందరూ కొంచెం ఫ్రీ చెప్తా క్లాస్. అందరికి ఫ్రీనా? కొంతమంది ఎందుకంటే చిన్నపిల్లలకి హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది వచ్చిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు మనం చెప్పిన స్టెప్ కూడా చేయగలరు. చిన్నపిల్లలకి 1 2 3 4 చెప్పాలి కాబట్టి ఫీజు తీసుకోవాలా. అట్లా. సరే ఏంటంటే మెయిన్గా ఒక మాస్టర్ గురించి మీరు అంటే నెగిటివ్ మాట జరిగింది, మీకు ఏమైనా ప్రాంతీయ విభేదం ఉందా సార్? ఎవరైనా మీకు ఏ మాస్టర్? నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మాస్టర్ పేరు మీకు ప్రాంతీయ విభేదం ఉందా? నాకు ఏ విభేదం లేదు. వేరే స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర పని చేస్తున్నారు అని ఒక వ్యక్తి గురించి అనలేదా? తప్పది. ఏరే వాళ్ళు ఎక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలా? ఓకే. డాన్స్ చేయకూడదా? డాన్స్ చెయ్యొచ్చు, కొరియోగ్రాఫర్ కావద్దు. ఎందుకు కావద్దు? అవును, టాలెంట్ నువ్వే అన్నావు, టాలెంట్ ఉన్నానికి ఎవడైనా సక్సెస్ అవుతారు అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు చెన్నై కొరియోగ్రాఫర్లు మన దాకా ఇక్కడ చేసిర్రు, ఇప్పుడు చేస్తుర్రా? నేను ప్రొడ్యూసర్ కూడా చెప్పేది ఏంటంటే, తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి. ఎక్కడో వాళ్ళు వచ్చి మన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు రోజులు మారిపోయినాయి, మన దగ్గర కూడా మంచి టాలెంట్ పెరిగింది. ఎక్కడో వచ్చినోడు కార్డు ఇచ్చి, ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు. అదే యశ్వంత్ మాస్టర్ తను బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు, తనకు అవకాశం అన్నారు. ఎందుకు అన్నారు? అయ్యొద్దు, మరి టాలెంట్ ఉంది కదా. టాలెంట్ ఉంటుందబ్బా మన వాళ్ళు పోతే నువ్వు బెంగళూరు పో. ఓకే. బెంగళూరు నిల్చొని కూడా డాన్సర్లని తెలుసా? ఓకే. బెంగళూరులో నేను నిల్చొని కూడా డాన్సర్ అంటే, బెంగళూరు యూనియన్స్ వేరే ఉంటాయి, మన యూనియన్స్ వేరే ఉంటాయి. మన యూనియన్ వాళ్ళు, తెలుగు యూనియన్ వాళ్ళు తెలంగాణ వాళ్ళనే తప్ప ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు. తెలంగాణ ఒక్కళ్ళే దూరం పెడతారు, అన్ని యూనియన్లను ఎంకరేజ్ చేస్తారు. అందరినీ. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఎక్కడైనా ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చినోడు ఇక్కడ కార్డు తీసుకున్నాడు, కార్డు ఇచ్చారు. ఇప్పుడు సాంగులు చేస్తున్నా లేదా? అదేదో మన తెలుగుడికి, మన తెలంగాణ వాడికి బాగుపడతారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? రీసెంట్గా ఒక పెద్ద టాప్ విన్నరు ఒక ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టిండు, నాకు నా దగ్గర 5 లక్షలు దొబ్బిర్రు, నాకు కార్డు లేదని. పేరు చెప్పండి, రాజు కదా, ఇంకేముంది? D10 విన్నారు రాజు. ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండు? నువ్వు చెప్పు, చూసినావు? కార్డు ఇవ్వలేదు. మరి యశ్వంత్కి ఎందుకు ఇచ్చారు కార్డు? మన తెలంగాణ మంచి టాలెంట్ అని చెప్పాక తొక్కింది. ఓకే. మన ఇండస్ట్రీ మనకు అవకాశం ఇవ్వాలి కదా, మరి నువ్వే తీసుకురా బయటికి. అది ఇప్పుడు నేనేమంటున్నా, ఎక్కడోళ్ళకి వచ్చిన వాడికి అడగంగా పులిహోర పెట్టిరు, అన్నం పెట్టిరు, కార్డు ఇచ్చిరు, పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యిండు. ఒక D10 రాజు పాపం D10 విన్నర్ అయి ఉండి డబ్బులు కడితే కూడా కార్డు ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడతారు అంటే ఆడ ఒక పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ అయితే తెలుగు యూనియన్ మొత్తం ఆగిపోతే చెప్పు సమాధానం నువ్వే. అట్లా అంటావు? ఎస్. ఎక్కడైనా గుర్తుపెట్టుకో,
తెలంగాణ అనే వాడిని ఎవరిని కూడా రానియరు తెలుగు డాన్సర్స్ యూనియన్. ఎవడో చెన్నై వచ్చి బతకొచ్చు, హైదరాబాద్ ఎక్కడో బతకొచ్చు, ఒక తెలంగాణ వాడు బతకొచ్చు తప్ప వాడు డబ్బులు కడితే కూడా కార్డు ఎందుకు వెళ్ళి పిల్లగాడికి కార్డు ఇచ్చి ఉంటే ఇప్పుడు D20 చేసేవాడు సినిమాలు చేసుకునేవాడు. మీ పాయింట్ చెప్పండి, ఎస్ మాస్టర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ మాస్టర్ గురించి ఏం చెప్తా, టాలెంట్ అందరికి ఉంటుంది బ్రో, నీకు ఉండదా? మాట్లాడే టాలెంట్ నీకు ఉంది, డాన్స్ చేసే టాలెంట్ నాకు ఉంది. తినగా యాపాకో తీయగా అవుతుంది. ఎవరికైనా సినిమాలు ఇస్తే పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా అవుతాడు, అవకాశాలు ఇస్తే ఎవడైనా అవుతాడు. అది నేను చెప్పేది. మరి D10 విన్నర్ రాజు గురించి ఏం చెప్తావు? పాపం మంచి టాలెంట్ పర్సన్, అతనికి కార్డు ఇచ్చుంటే ఈ పడకలు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యేటోడు అంటున్నా నేను. అతన్ని కావాలనే ఇబ్బంది పెట్టింది, అతనికి ఎందుకు ఇలే పనులు అయితే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని 5 సంవత్సరాల కంటే ఎక్కువ చూడలేం కదా మనం. ఎవరినైనా ఇప్పుడు చేస్తూ కొత్త వాళ్ళు ఉంటే కూడా మంచిది. కొత్త వాళ్ళు ఎదగాలనుకునేవంటే మంచి మాటనే కదా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటే ఎప్పుడు ఒకళ్ళే సంపాదించుకొని ఎప్పుడు ఒకళ్ళే ఉండొద్దు కదా. కొత్తదనం అనేది బయటికి రావాలి. అది లిరిక్స్లో కానీ, పాటల్లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, మొబైల్స్లో కానీ, ఎక్కడైనా కానీ. కొత్త కెమెరాస్, కొత్త మొబైల్స్ ఎందుకు వస్తుంటాయి? క్రియేటివిటీ పెరుగుతుంటుంది, స్టోరేజ్ పెరుగుతుంటుంది, క్వాలిటీ పెరుగుతుంటుంది. కాబట్టి కొత్తగా తెస్తుంటారు. కొత్త వాళ్ళు అనే వాళ్ళు వస్తుంటేనే మంచిది. సార్ D గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంది? D అనే ప్రోగ్రాము ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ అని. ఓకే. మంచోడిని పిచ్చకుండలోనే చేస్తారు, పిచ్చకుండలోనే మంచోడిని చేస్తారు. ఓకే. టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ లెక్క చూపించరు, టాలెంట్ లేనివాడిని టాలెంట్ ఉన్నోడి లెక్క చూపిస్తారు. కాళ్ళు మొక్కితే ప్రైజులు ఇస్తారు, కాళ్ళు మొక్కపోతే ప్రైజులు ఇవ్వరు. అది సార్ మీకు ఇప్పుడు జరిగిన అన్ని షోలలో ఏ షో అంటే బాగా ఇష్టం సార్? నాకు D1 అంటే ఇష్టం. కతిమ్మ ప్రోగ్రామ్స్ అన్ని మొత్తం ఓన్లీ కమర్షియలే, డబ్బుల కోసమే. సార్ మీకు ఎంతగా బ్యాడ్ చేసినటువంటి D2 గురించి ఏం చెప్తారు సార్? అదే నా ఎపిసోడ్ తర్వాతనే D అనేది బాగా వైరల్ అయిపోయింది. ఓకే. అంతే. D ప్రోగ్రాంలో D2 అనే ప్రోగ్రామ్ మొత్తం నా ఎపిసోడ్ తర్వాత నుంచి బాగా టాప్ లెవెల్లోకి అయిపోయింది. అక్కడి నుంచి ఆగలే, అది రేటింగ్ ఫుల్ ఎక్కువ అయిపోయింది. మీ వల్లనే లేచినట్టు అంతే, కంటెస్టెంట్లో ఏమి ప్రభావం లేదు. కంటెంట్స్ ఏముందండి, ఎవరైనా చేసేది డాన్సే. అవునా కదా? ఏ టీవీనైనా రిమోట్ తోటే ఆన్ చేసేది. ఎవరు వేసేదైనా డాన్సే, అంతే కదా? ఎవరైనా పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చేస్తారు, అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఏం చేస్తారు? మీ గొప్పతనం గ్రో అంటే ఆ ప్రోగ్రామ్ లో ఆ ఎపిసోడ్లు గ్రో అయిపోయినాయి మా వల్ల. బయటికి వెళ్ళిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది, జనాలు చూస్తున్నారు, అరే ఏందిరా గొడవలు ఏందిరా. ఆడ నుంచి D2, 3, 4, 5, 6, 7, 8, 10, 20 పెట్టారు. నెక్స్ట్ 30 కూడా పెడతారేమో. దానికి మెయిన్ కారకుడు బషీర్ మాస్టర్ అనుకోవచ్చా? బషీర్ మాస్టర్, రాకేష్ మాస్టరే. ఓకే సార్, నేను మెయిన్ అడగదలుచుకున్నా, మీకు D అవకాశం ఎట్లా వచ్చింది సార్? అసలు అవకాశం ఎట్లా వచ్చింది? అప్పుడు ఎట్లా అంటే యాక్చువల్గా D అనే ప్రోగ్రామ్ మా మమ్మీ వాళ్ళు బాగా చూసేవాళ్ళు అనమాట. D1 బాగా చేస్తున్నావు కదా, నీకు అందరూ తెలుసుగా, ఉదయ్ భానక్క వీళ్ళందరూ పరిచయం కదా, డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా, నువ్వు మంచిగా చేస్తావు కదా, నువ్వు కూడా ఆడిషన్కి పోవన్నారు. ఆడిషన్కి పోయినాం. అక్కడ ఆడిషన్లో కొన్ని టాలెంట్ చూపించుకున్నాం, కొంతమందితో రికమెండేషన్ కూడా చేయించుకున్నాం. అంటే అన్ని చోట్ల రికమెండేషన్ కూడా నడుస్తుంది. మనం చేసిన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ చూసిర్రు, మంచిగా అనిపించింది. నాకు ఫస్ట్ కొరియోగ్రాఫర్ సత్య వస్తుండే. ఫైనల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాకేష్ మాస్టర్ వచ్చిండు. ఓకే. ఇంకా దాంతో 7 ఎపిసోడ్స్ చేసిన, కంటిన్యూ చేద్దాం అనుకున్నా, అక్కడ సిచ్యువేషన్ నచ్చలే, వచ్చేసినాం. ఏమన్నా డబ్బులు కట్టారు సార్ D లో? కట్టలేదు. జెన్యున్గా తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ మరి? ఇప్పుడు అదే కాళ్ళ బేరం, ఏళ్ళ బేరం, ఎవరు కాళ్ళ ముక్తే వాళ్ళకి అవకాశం. అంతే సార్. మెయిన్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ప్రమోషన్ ఎందుకు చేస్తారు సార్? ప్రమోషన్ ఎందుకు చేస్తారా? మీరు ఫ్రీగానే చేస్తా. ఎందుకు చేస్తారు అంటున్నా? ప్రమోషన్ ఎందుకు చేస్తాం? వాళ్ళు అడుగుతారు కాబట్టి చేస్తాం. ఫ్రీగానే చేస్తాం. ప్రమోషన్ చేస్తా. బట్టల షాప్ ప్రమోషన్ అన్ని ఫ్రీగానే. ఒక్క దగ్గర ₹1 తీసుకోలేవు. రూపాయి తీసుకోను, వాళ్ళు బట్టలు వేసి తీసుకుంటా, అంతే. డబ్బులు తీసుకోను. ఇప్పుడు ఎంత సంపాదించా సార్ ప్రమోషన్లకు? ఒక 5,000 సంపాదించుంటా, అంతే. 5,000 5 లక్షల 5,000 పక్కా. నేను యాడ్ చేసిన ప్రమోషన్లు ఏది చేసినా ఫ్రీయే. ఇంకోటి తెలుసా, మొన్న ఒకటి చేసిన నేను, అంజలి స్టూడియో అని. వాళ్ళు ఏమన్నా తెలుసా, పాపం సాంగ్ చేసుకోండి సార్ అన్న, సాంగ్ చేయముందుకే ప్రమోషన్ చేసిన. ఓకే. ఒక మాట బావ, ఒక మాటే మనం ఇచ్చేది. ఆ మాట వల్ల వాళ్ళకి కోట్లు రావు, ఏం రావు, మంచితనం ఒకటి పెరుగుతుంది, అంతే. ఆ మాటలు చెప్పి కూడా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. నేను చేయను అట్లా. ఇప్పుడు బర్త్డే విషయం నీ ముందే కళ ముందు చెప్పిన, 1000 రూపాయలు అడుగుతూ ఇయ్యాడు ఆయన, ఇస్తాడా? దానివల్ల ఏమొస్తుంది? ఇయ్యడా? ఇస్తాడు. దానివల్ల ఏమొస్తుంది?
మనం పెరిగింది సోషల్ మీడియాలో ఒక మాట వల్ల పెరిగిన ఒక మాట వీడియో చేసి పంపించినాం. ఎవరికైనా సరే, ఎవరి బర్త్డేకైనా చేస్తాను నేను. ఇది గైస్ బషీర్ మాస్టర్ ఎవరు బర్త్డే ఉన్నా సరే విజ్ చేస్తాడు. సో ఈయనకి మీరు బర్త్డే విషెస్ కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ ఎందుకు, మెసేజ్ ఇన్స్టాలో పెడతారు, నేను చూసుకునే మెసేజ్ పంపిస్తాను. నువ్వు ఇది ఇత్తవా అని చెప్పను, డైరెక్ట్ వీడియో చేసి పంపిస్తా. ఒక వీడియోనే బ్రో, తప్పే ఉంది దాంట్లో. మనం ఏమన్నా బర్త్డేకి 10,000 ఇస్తున్నాం పార్టీ చేసుకొని, ఒక వీడియో చేసి ఇస్తాను. ఆ వీడియో ఆయన ఎక్కడ పెట్టుకుంటారు. ఇంకా మళ్ళీ నేను వీడియో చేసి పెట్టిన తర్వాత కూడా నాకు అది స్టోరీ చేస్తే స్టోరీలో కూడా పెడతాను నేను. సో ఇంకోటి ఏంటంటే చనిపోయిన వారు కూడా బర్త్డే విషయం చెప్తారంట సార్, మీరు అర్థం ఎంత తీసుకుంటారు సార్? ఈయన కావాలని కాంట్రవర్సీ చేస్తాడు. చనిపోయిన వారికి బర్త్డే విషయం చెప్పినోడు వేస్ట్ ఫెల్లోనే, చెప్పించుకున్నాడు ఇంకా పెద్ద వేస్ట్ ఫెల్లో. నిజంగా చెప్పా సార్, డబ్బులు తీసుకురా. అది చనిపోయిన వారికి బర్త్డే చేయటం బ్రో, చనిపోయినోడు దేవుడితో సమానం. అదే నార్మల్గా రొటీన్గా మీరు బర్త్డే విషెస్ తీసుకురా? బర్త్డే విషెస్కి డబ్బులు ఏం తీసుకుంటారు? ఓకే, తీసుకునేవాడు వేస్ట్ ఫెల్లో. ఫస్ట్ నైట్ కి మన విషెస్ కి తీసుకుంటారా సార్ డబ్బులు? వాళ్ళు చెప్పించుకుంటే ఫస్ట్ నైట్ కాదు, శోభనం కూడా చేపిస్తా. వాళ్ళు అడిగితే చెప్తాం, తప్పే ఉంది. ఫస్ట్ సార్ మేము ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం వీడియో చేయండి అంటే ఒక 10,000 అంటారు. ఎందుకంటే సంతోషమైన కార్యక్రమం కాదు అది. ఓకే, దాన్ని కూడా మీరు ప్రమోషన్ చేస్తా. వాళ్ళు అడిగితే తప్పు లేదు, మనం చేయడం తప్పే ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నారు కాబట్టి ఉదయ్ భాను గురించి మాట్లాడారు కాబట్టి సార్, తను ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు? మీ పాయింట్ ఆఫ్ లో ఏం చెప్తారు సార్? ఉదయ్ పాయింట్ ఆఫ్ లో అంటే తను కావాలనే చేశారు. చాలా మంచి టాలెంట్ పర్సన్ ఉదయ్ భాను అక్క అని పిలిచేటోండి నేను. తను మంచి టాలెంట్ పర్సన్ ఉదయ్ భాను అక్క. తను ఇప్పుడు కన్వర్గ్ అయిపోయిందంటే చాలా మంది ఆమెను కావాలనే డిఫరెంట్ చేశారు, చాలా మంది చేశారు, డిఫరెంట్ చేశారు. ఇక పాపం తను మొన్న కూడా ఒక ఏదో చేసింది, చేస్తుంది కానీ చిన్న చేసుకుంటుంది ఇప్పుడు. సార్ మీరు ఉండి ఒక 2 మాటలు అన్నారా సార్, ఈ కార్ పెద్దది ఉంది ఆ కార్ చిన్నగా ఉంది అన్న 2 మాట్లాడడం వల్ల మీ పైన చాలా మంది కక్షపూరితంగా మిమ్మల్ని డీ జోడి నుంచి బయటకు నెట్టేశారు అన్నట్టు ఒక వార్త వస్తుంది, నిజమా కాడ? ఆ కార్ సంగతి ఏంది అసలు? కార్ సంగతి అన్ని కాంట్రవర్సీ ఏంటంటే, అప్పుడు మేము చేసేటప్పుడు రాకేష్ మాస్టర్ కారు, గణేష్ మాస్టర్ కారు ఉండే. రాకేష్ మాస్టర్ కారు ఏమో అది ఓమిని, గణేష్ మాస్టర్ కారు కొంచెం పెద్ద కారు. దాంట్లో తప్పే ఉంది. ఓమిని మామూలు కారు, ఇది కొత్త కారు అని చెప్పడం తప్పలేదు. అప్పుడు తప్పు చెప్పడం వల్ల ఈ పిల్లగాలు ఆయనకి ఎక్కి చెప్పారు. అంతే, అక్కడి నుంచి ఆయన కొంచెం ఏదో మనసులో పెట్టుకున్న వచ్చేదే ఉంది, మనసులో పెట్టుకోపోయిన వచ్చేదే ఉంది. ఎప్పుడు ఎవడు పోతారో తెలియదు. ఆయన అంత మనసులో పెట్టుకుని నేను సంపాదించింది ఏమైనా ఉందా? ఎక్కడో దేవుడి దగ్గర నడిపోయి అవి ముఖ్యం కాదు. మనిషికి ఒకటే ముఖ్యం, మనం 10 మందికి హెల్ప్ చేసిన లేదనేది చూస్తారు, అంతే. సార్ మీ పాయింట్ ఆఫ్ లో చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్ల గురించి ఏం చెప్తారు సార్? శేఖర్ మాస్టర్ గురించి మీరు ఏం చెప్తారు? శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్తాం? పాపం ఆయన చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆయన మంచితనం ఇప్పటి వరకు ఒక టాప్ లో నిలబెట్టింది. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? చెప్పు. ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ గురించి చాలా వేరేగా మాట్లాడారు. ఎప్పుడు నా ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పాలి మంచోడు, రాముడు, భీముడు. ఈ గ్యాప్ లో మీకు ఎవరైనా వార్నింగ్ ఇచ్చారు సార్? ఏ ఇంటర్వ్యూలైనా చూపి నేను ఎవరి గురించి ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడాను. అలా అవకాశం వాళ్ళే ఇస్తుంటే ఒకటే స్టెప్ చేస్తారు అన్నట్టుగా. నెంబర్ కూడా చెప్తా, 9005. నాకు ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడము, అంత సీన్ లేదు. ఎక్కడ కూడా నేను ఉన్నది మాట్లాడతా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కొంతమంది జాను విషయంలో ఎంతో చెప్తే చెప్పిన, జాను ఆమె పేరు జాను, మంచిగా చేసింది కాబట్టి జాను అంటారు. కామనే ఉంది, తప్పే ఉంది దాంట్లో. జడ్జిమెంట్ లో ఆయన కష్టపడి వచ్చిండు, మాకు తెలుసు, చూసినాం కాబట్టి చెప్తున్నాం. కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని స్టెప్పుల గురించి అడిగిరు కాబట్టి చెప్పినాం. ఏమని అడిగారు? ఆయన ఎప్పుడు ఒకటే స్టెప్ వేస్తుంటాడు కాబట్టి ఇట్లా అడిగింది కాబట్టి చెప్పినాం. అవును, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్, ఇది ఒక్కటే చేయకుండా వేరేది ఉంటే బెటర్ అని చెప్పినాం. కొరియోగ్రాఫర్లు ఎప్పుడు వీళ్ళు ఎందుకు ఉండాలో వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పినాం. డీలో కూడా వీళ్ళే కొరియోగ్రాఫర్లు ఎందుకు ఉండాలో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని చెప్పినాం. జబర్దస్త్ లో కూడా జబర్దస్త్ అంటేనే వీళ్ళ కొత్త కామెడియన్స్ ఎందుకు రాకూడదు అని చెప్పినాం. తప్పే ఉంది దాంట్లో. నేను చెప్పింది అయితే తప్పు. గలీజ్ మాటలు తిట్టి అంటే తప్పు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోయా అంటే తప్పు. నేనేమన్నా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పిన. సార్ జాను లిరి 2 పెళ్లి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది ఎందుకు సార్ జాను లిరి గురించి ఎందుకు మాట్లాడారు అసలు? అంటే అది సిచ్యువేషన్ అంతే, అది సిచ్యువేషన్ అంటే మాట్లాడినాం అంతే. దాంట్లో నేను మంచిగా చెప్పిన తప్ప చేయడం చెప్పలే కదా. ఎట్లా అనిపిస్తుంది జాను లిరి డాన్స్ గురించి ఏం చెప్తారు సార్? బాగా చేస్తుంది. మీకు మంచిగా చేస్తుందా? నాకంటే మంచిగా చేస్తా అని నాకు తెలుస్తా, మాకు తెలుస్తుంది. జనాలకైతే మంచిగా చేస్తా అని తెలుస్తుంది. సో ఏం చెప్తారు? గుడ్ డాన్సర్, మంచి డాన్స్.
అంటే ఒకటే డాన్స్ చేస్తుంది. డాన్స్ అంటే ఎవరిదైనా ఒకటే ఉంటుంది అబ్బా, కామను నేను వేసినా శేఖ ఎవరు వేసినా ఒకటే లెక్క ఉంటుంది. చూసుకున్నవాడు చూసుకున్నంత, వాడు కళ్ళతో చూసినవాడు అంతే. మంచిగా అనుకున్నాడు మంచి అనుకోవచ్చు, చెడు అనుకున్నాడు చెడు అనుకోవచ్చు. మంచి డాన్స్ అవుతాను. మాస్టర్ గారు, మీరు జానీ మాస్టర్ని కూడా అరెస్ట్ చేయించారు అన్నట్టు ఒక వీడియో చూసాను నేను. నిజంగా జానీ మాస్టర్ అరెస్ట్ చేయడానికి కారణం అంటే ఫస్ట్ లో మేము యూనియన్, తెలంగాణ యూనియన్ పెట్టినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో గొడవలు అయినాయి. అప్పుడు సిచ్యువేషన్స్ సెట్ అయినాయి అంతే. అప్పుడు ఏదో తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో యూనియన్ గొడవలు అవి అంతే. తెలంగాణ అన్నారు కాబట్టి రీసెంట్ గా తెలంగాణ వ్యక్తి చనిపోవడం జరిగింది, ఫిష్ వెంకట్ అని. సార్ ఎందుకు సార్ ఒక్క సెలబ్రిటీ కూడా తన దగ్గర రాలేదు? ఇంకా మంచితనం బ్రో, అంతే మంచితనమే అది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏముందో మనకు తెలుసా? కొంతమంది పోతారు, కొంతమంది పోరు. పోయినవా అని చెప్పి మనం ఆయన అడగొద్దు, పోలేదా అని చెప్పి ఈయన అడగొద్దు. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది అంతే. సార్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది అంటే తనకు కార్డు లేనందువల్ల సెలబ్రిటీస్ రాలేరు అన్నట్టు వినిపిస్తుంది. అట్లా కార్డు ఉంటేనే వస్తారా సార్? అట్లా ఏముండదు. కార్డుకి యూనియన్లకు సంబంధం లేదు. ఆయనకు కార్డు ఉందా లేదా కదా, ఆయన మంచితనం ఇలా మంచితనమే ఉంటది. ఇప్పుడు ఎక్కడికి పోయినా మంచితనమే ఉంటది. మంచితనం లేదు మనం ఏం చేస్తాం? ఆయన వీళ్ళతో ఎట్లా మాట్లాడండి, వీళ్ళ డీలింగ్స్ వాళ్ళ డీలింగ్స్ ఏముంటో తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఆప్యాయత, ఇప్పుడు నా ఆప్యాయత నేను కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. రావాలని చెప్పలేం, పోవాలని చెప్పలేం, అంతే. అంతే ఉండదు. రాలేదని ఎందుకు అంటాం, పోలేదని ఎందుకని మనం అనలేము, మనం అనకూడదు కూడా. పోయిండా హ్యాపీ, పోలేదా ఓకే నెక్స్ట్, అట్లా అనుకోవాలి అంతే. సార్ డి జోడి పండు కూడా మీకు మీ మీద కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు సార్ మీ మధ్య గొడవ ఉందా సార్ పండు నీకు? D1 నేను ఏమంటానంటే, ఎవరైనా ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఫేమ్ అయినప్పుడు, ఒక ప్రోగ్రాంలో ఒక హీరో అయినప్పుడు, ఒక ప్రోగ్రాంలో హిట్ అయినప్పుడు దాన్ని 1-2 సార్లకే వాడుకోవాలా. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి కార్డు తీసుకొని కొరియోగ్రాఫ్ చేసుకోవాలా. నేను అదే చెప్పా, ఎన్ని రోజులు ఇంకా డీ షో చేస్తారు? డీ షో చేయకుండా మీరు ఒక టాప్లోకి రండి, సినిమాలు చేసుకోండి అని చెప్పిన. అది వాళ్ళకి నచ్చలే. సార్ కుంభమేళలో ఫేమస్ అయినటువంటి మన మోనాలిసాతో ఇన్స్టాగ్రామ్ చాట్ చేసి తన మీరు కలవాలనుకుంటున్నట్టు అది వార్త నడుస్తుంది బయట. నిజంగా మోనాలిసా మీరు మెసేజ్ చేశారు సార్? పేరు కూడా తీయను, నాకేం అవసరం ఆమెతోటి. ఏం చెప్తారు సార్ మోనాలిసా? మోనాలిసా అనుకోకుండా నైట్ స్టార్ అయింది అంతే, అనుకోకుండా స్టార్ అయింది అంతే. ఆమె స్టార్ అయితే నాకేంది, కాకపోతే నాకేంది. ఆ మోనాలిసా పేరు కూడా ఎక్కడ వాడలే నేను. అలేక చిట్టి పిగిల్స్ రీసెంట్ గా బిగ్ బాస్ పోతున్నట్టు వార్తలు పోతారు. అట్లాంటి వాళ్ళు పోవాలి బిగ్ బాస్ కి. మీకు ఓకేనా సార్ తను బిగ్ బాస్ పోవాలా? ఎందుకంటే అట్లాంటి వాళ్ళకే వాల్యూ ఉంది కదా. కష్టపడి మాట్లాడినోడికి వాల్యూ లేదు, అట్లాంటి వాళ్ళకే వాల్యూ ఉంది. మంచి వాళ్ళకి వాల్యూ ఎక్కడ ఉండదు. ట్రోల్స్ చేసే వాళ్ళకి, గలీజ్ మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు టాప్ లో ఉంటారు అనమాట. ఇప్పుడు ఏ ప్రమోషన్ చేయకుండా నవ్విచ్చి చెప్పేటోళ్ళని స్క్రాప్ అంటున్నారు. దొంగతనాలు చేసి వెనక ఒక 10 మాటలు ముందు మాటలు చెప్పేటోళ్ళనే హీరోలు అంటారు. మంచిగా యాడ్ వాల్యూ చెప్పు. అవునా కదా? ఎస్. బషీర్ మాస్టర్ గారు, మీకు కార్డు ఉందా? ఉంది. ఏ కార్డు? డెబిట్ కార్డు ఉందా? నాకు ఏటీఎం కార్డు ఉందా? మీకు సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉందా లేదా చెప్పండి. అట్లా అడుగు. డెబిట్ కార్డు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా అంటే రెండు అన్నీ ఉన్నాయి. డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. నాకు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ కార్డు, కొరియోగ్రాఫర్ కార్డు ఉంది, బాంబే పెప్సీ కార్డు ఉంది. ఇంకే కార్డు కావాలి నీకు? మరి ఎంత ఉండగా మీకు సినిమా అవకాశానికి రావట్లేదు? సినిమా అవకాశాలు రావట్లేదు, నేను తిరగాలి కదా. అడగంది అమ్మాయి అమ్మే అన్నం పెట్టదు, అడగంది అమ్మే అన్నం పెట్టదు. అప్పుడు నాకు తెలుగు యూనియన్ వాళ్ళు కార్డు ఇవ్వలే, డాన్సర్ కార్డు ఇవ్వలే, కొరియోగ్రాఫర్ కార్డు, డాన్సర్ కార్డు ఇవ్వలే. దాంట్లో చేసుకుందాం అనుకున్నా. దాని తర్వాత ముంబై పోయి కార్డు తెచ్చుకున్నా. కార్డు తెచ్చుకున్న తర్వాత కొన్ని సినిమాలు చేస్తుంటే ఇక్కడ తెలుగు యూనియన్ వాళ్ళు ముంబై కార్డు ఇక్కడ చేయొద్దు అన్నారు. చాలా ట్రై చేసిన, తిరిగి ఇక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక సంపాదన మీద పడ్డా. ఇంకా సినిమా ఆపర్చునిటీ కోసం తిరుగుదాం అనుకో అనుకోకుండా టిక్ టాక్ లో ఫేమస్ అయినా. టిక్ టాక్ మీద పడుకొని చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా మనకి ఏజ్ ఉంది కాబట్టి ముందు తిరుగుదాం. సో ఇప్పుడు డాన్స్ యూనియన్ కార్డు సంపాదించాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అసలు? అప్పట్లో నేను తెలుగు యూనియన్ కార్డుకి వచ్చినప్పుడు 50,000 ఉండే. ఇప్పుడు 6 లక్షల కార్డు. ఇప్పుడు 6 లక్షలు. మాస్టర్ కార్డు 10 lakhs. సార్ ఇప్పుడు ఈ కార్డు కోసం ఎవరైనా అరెస్ట్ అయ్యారా సార్? ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేయించాను అన్నట్టు వార్తలు వచ్చినాయి కార్డు కోసం. ఎవరు సార్ ఆయన? కార్డు కోసం అరెస్ట్ ఏమైనా చేయించలేదు. కార్డు గురించి గొడవలైన, యూనియన్ల గురించి గొడవలైనాయి అంతే. కార్డు గురించి ఎక్కడ ఏ గొడవలు కాలే, కార్డు గురించి ఎక్కడ ఏం కాలే, కానీ యూనియన్స్ గురించి గొడవలైనాయి అంతే. తెలంగాణ తెలుగు యూనియన్ గురించి గొడవలైనాయి అంతే. సార్ ఇప్పుడు మీది లవ్ స్టోరీయా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ సార్? నాది లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. మా మిస్సెస్ నేను 7 years ఫ్రెండ్షిప్ చేసిన. 7 years ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మా ఇంట్లో చెప్పిన, మాట్లాడుకుని చేసుకున్నాం పెళ్ళి. ఇప్పుడు నాకు 2 కొడుకులు. ఓకే సార్, మీకు డాన్స్లో అసలు ఎవరు సార్ ఇన్స్పిరేషన్ అంటే? మా బాబాయ్. మా బాబాయ్ డాన్సరా? మా బాబాయ్ ఆయన లారెన్స్ మాస్టర్ ఒక ఆయన. నాకు ఇద్దరిని చూసి నేను కొరియోగ్రాఫర్.
డాన్స్ అయిపోయింది. సార్ ఇంకోటి అందరూ అడుగుతారు సార్, ఎందుకు సార్ మీకు పిల్లి గడ్డం ఉంది సార్ మీకు అసలు? ఇది ఒక రిజిస్టర్. ఓకే, అంటే 10 మందికి తెలవాలి. బషీర్ మాస్టర్ అనే పేరు కూడా కొంతమందికే ఉంటుంది కదా, ఇది కావాలని నేను పెట్టుకున్నా. సార్ బషీర్ మాస్టర్ గారు చాలా రిచ్ అంట, చాలా డబ్బు ఉందంట. సో మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మేము రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట, నిజం అది? చేయని ఇప్పుడు మీకు ఎంత మీ ఆస్తి ఎంత అసలు ఉంటుంది? ఒక 30 lakhs 40 lakhs ఉంటుంది. 30 lakhs లేకపోతే 50 crores? అంత సీన్ లేదు. బషీర్ మాస్టర్ గారు ఈ మధ్యలో మీరు స్క్రాప్ బ్యాచ్ తో ఎక్కువ తిరగట్లేదు, మీరు సొంతంగా తిరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఉప్పల్ కనిపిస్తలేదు, వజ్రసత్య కనిపిస్తలేదు మీ వీడియోలో? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాంగ్స్కి ఎక్కువ వాల్యూ ఉంది అన్నమాట. కొత్త ఫోక్ సాంగ్స్కి వాల్యూ ఉంది కాబట్టి బషీర్ మాస్టర్ అనే ప్రొడక్షన్లో కంటిన్యూ చేస్తున్నా. అందుకోసం ప్రజెంట్ వీళ్ళతో ఎవరితోనైతే తిరగట్లేదు నేను, అంతే. బషీర్ మాస్టర్ గారు మిమ్మల్ని కొంతమంది కామెంట్ పెడతారంటే సునిశ్చిత్కి అమ్మమ్మ కూడా అంటారు. సునిశ్చిత్ అంటే తెలుసా మీకు? ఏం చేస్తారు తను? అబద్ధాలు చెప్తుంటాడు. మరి మీరు అదే అంటున్నా, నన్నట్టు వార్తలు వస్తున్నాయి. అబద్ధాలు చెప్పట్లేదని నాకు తెలుసు. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు సునిశ్చిత్ అబద్ధాలు చెప్పిండు, టాప్ హీరో అండ్ చాలా సినిమాలో చేసిండు. అబద్ధాలు చెప్పినోడికి అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోడికే ఇక్కడ వాల్యూ ఉంది. గలీజ్గా మాట్లాడు చిట్టి పిక్కిల్ అనే అసలు ఎవరికైనా తెలుసా? ఒక గలీజ్ మాటల వల్ల ఒకటి తిట్టడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ లో పోతుంది. అంటే దేనికి వాల్యూ ఉన్నట్టు చెప్పు. అంటే నెగిటివిటీ ఇక్కడ వాల్యూ ఉందంట. ఎస్, మంచికి ఎక్కడ వాల్యూ లేదు. సార్ మీ పాయింట్ ఆఫ్ లో చెప్పండి, ఎట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఏం చెప్తాం? ఇప్పట్లో గలీజ్ వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంది. గలీజ్ మాటలు మాట్లాడి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి వాళ్ళకే వాల్యూ ఉంది. మంచిగా పోయేటోడికి ఎక్కడ వాల్యూ లేదు. మీ ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు. ఎందుకు? మంచోడు కాబట్టి. ఓకే, మంచోడు అయితే ఫేవరెట్. సినిమా పరంగా ఏ సినిమా మీకు చాలా ఇష్టం? గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉందా, చిలకమ్మ మనసులోన అరే అరే రామ చిలక. సార్ రీసెంట్ గా మీ బ్యాచ్ లోకి బుజ్జి రమేష్ అని ఒక ఆయన రావడం జరిగింది. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. బుజ్జి రమేష్ తెలియదా? తండ్రి స్టెప్ వేసి బెంగళూరు బుజ్జి అట్లా తెలుసా? నా బ్యాచ్ లోకి రాలే. నీ బ్యాచ్ లో రాలేదా? ఆయన వచ్చిండు, వాళ్ళని కలిసిండు, మొత్తం కలిసిండు, మాట్లాడిండు అంతే. సార్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నా, అసలు వజ్రసత్య మొగడా ఆడుడా? అవన్నీ ఆయనకి మీ ఫ్రెండ్ కాబట్టి నాతో అయితే మంచిగా మొగోడు లెక్కనే ఉంటాడు. ఉప్పల్ బాలు ఆయన కూడా మొగోడు లెక్కనే ఉంటాడు. ఓకే, వాళ్ళైతే అంత పర్ఫెక్టే. మీరు నిజంగా చెప్పండి. మనకైతే తెలుస్తుంది అది పర్ఫెక్ట్, ఆయన దగ్గర పోయినలోకి తెలుస్తుంది. నాతో అయితే మంచిగా మొగోడు లెక్కనే ఉంటారు వాళ్ళు. వజ్రసత్య మొగడే, ఉప్పల్ బాలు మొగడే. నటనం స్టార్ గురించి ఏం చెప్తారన్న? నటనం స్టార్ గురించి ఏం చెప్తా, వాడు మనస్తత్వం మంచిది, కష్టపడే వ్యక్తి. యువశేఖర్ కొడంగల్ కష్టపడే వ్యక్తి, ఏదో అనుకోకుండా ఫేమస్ అయిపోయాడు అంతే. యువశేఖర్ కొడంగల్ రీసెంట్ ఒక సాంగ్ తీసిండు, దాని కూడా మీరే కొరియోగ్రాఫరా? లేదు, మంచిగా ఉంది సాంగ్, అది మంచి పాట, మంచిగా ఉంది పాట. యువశేఖర్ కొడంగల్ ఫేమసా, మీరు ఫేమసా? ఇక అది జనాలకు తెలుసు. సరే ఒక యువశేఖర్ కొడంగల్ డైలాగ్ చెప్తారు ఒకటి మా కోసం? నాకు రావు డైలాగ్. చేతగాని కొడుకులు. చేతగాని కొడుకులు ఆ డైలాగ్ ఒకటి వచ్చు. మీకు ఇష్టమైన స్క్రాప్ బాక్స్ మెంబర్ ఎవరంటే ఎవరు బాగా? నాకు అందరు ఇష్టమే, ఎందుకంటే అందరినీ మనం ఇక చేసింది డెవలప్మెంట్. ఓకే సార్, ఇంకోటి ఏంది సార్ అడగదలుచుకున్నా, ఈ మధ్యలో స్వాతి నాయుడు కనిపిస్తలేదు సార్, ఎక్కడ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐడియా లేదు నాకు. మీ ఫ్రెండ్ కాదు? ఐడియా లేదు నాకు. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? ఐడియా లేదు అబ్బా, తను ఎక్కడుందో నాకేం తెలుస్తుంది. మాతో పాటు ఒక లాస్ట్ టైం నా బర్త్డేకి వచ్చి ఉండే. దాని తర్వాత తను ప్రెగ్నెంట్స్ అనుకోండి సార్, చెప్పడం మర్చిపోయాను. తనకు రీసెంట్ కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి ఇక తను డాక్టర్ చేయదన్నది ఎక్కడికి రావట్లేదు. సార్ దుర్గారావు బిగ్ బాస్ కోవాలని తను ఒక వీడియో పెట్టాడు. సో తను పోయే ఛాన్స్ ఉందా బిగ్ బాస్? ఆయన వచ్చినప్పుడు తీసుకోలే, ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఆయన వచ్చింది, తనకు అవకాశం వచ్చింది. ఫస్ట్ లో వచ్చినప్పుడు తీసుకోలే. ఏ సీజన్కి వచ్చింది సార్? ఆయనకు నాకు తెలిసి 6 or 7 వచ్చింది. మంచి 6 or 7 ట్రెండింగ్ లో ఉండే. పోతా అంటే నా భార్యని తీసుకుంటా అన్నాడు. వాళ్ళకి ఎవరు కావాలో ఆయన తీసుకుంటారు, కానీ భార్య పిల్లల్ని ఎందుకు తీసుకుంటారు? ఫ్యామిలీ కావాలనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం అన్నం ఎక్కడైనా పెడతా అన్నప్పుడే తినాలా. అక్కడ నుంచి తినకుండా బయటికి పోయినా నీకు అక్కడ ఎక్కడ దొరకదు అన్నం. ఇది కూడా అంతే, అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలా. ఆయన అప్పుడు బిగ్ బాస్ లో తీసుకుంటా అన్నారు. 6లోనో 7లోనో మంచి అవకాశం వచ్చింది ఆయనకి. మస్తు ట్రెండింగ్ లో ఉండే, మంచి ట్రెండింగ్ లో ఉండే. పోతా అంటే ఇప్పుడు ఆయన పోలే. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు?
వాళ్ళు కూడా ట్రెండింగ్ చూస్తారు, రేటింగ్ చూస్తారు కదా. ఎస్, ఏదైనా అంతే. సార్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 ఉన్నప్పుడు కూడా మీరు తనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? సపోర్ట్ నేను చేయలేదా? ఎందుకు చేయలేదు? ఏం చెప్తారు? పల్లవి ప్రశాంత్ నచ్చాడు? పల్లవి ప్రశాంత్ గురించి నాకు తెలుసు కావాలంటే అవకాశవాది అంటే ఆయనకు పేరు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు, తర్వాత ఎవరిని పట్టించుకోడు. మా దగ్గర కూడా టిక్ టాక్లో ఆయన అకౌంట్ పోయినప్పుడు నాతోటి కుంటి నాగరాజుతో చాలా చేయించుకున్నాడు వీడియోలు, చాలా మాతో సపోర్టింగ్ చేయించుకున్నాడు. దాని తర్వాత మా నాగరాజు ఏదో బర్త్డే విషెస్ కోసం ఫోన్ చేస్తే కూడా చేయలే, పట్టించుకోలే. నేను అప్పుడు అన్న ఏం ఆడితే మనకెందుకు రా అని చెప్పి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయినామంటే అరే మాస్టర్ మంచోడు రా, 10 మంది మంచోళ్ళు రా అనుకున్నట్టు పోవాలా అంతే. అక్కడ ఉంటాడు, అక్కడ కూడా అక్కడ అంటే అవకాశం అంతే. పల్లవి ప్రశాంత్ ఎప్పుడన్నా మీతో కలిసి బయట టూర్ మంచి గండిపేటలో ఫుల్ పార్టీలు చేసుకునే వాళ్ళం. పల్లవి ప్రశాంత్ మస్తు చేసుకున్నాం, అందరు చాలా మంది తెలుసు మనకి. ఇప్పుడు గెలిచిన తర్వాత కలిసి అస్సలు నేను ఎవరిని కలవను, నాకు అవసరమే లేదు. నాతోటే పని, నాకు ఎవరితో పని ఉండదు. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది, స్వాగ్ గర్ల్ అని. తన గురించి ఏం చెప్తారు సార్? మామూలు వీడియో చేస్తుంటుంది ఇట్లా అని, సో తన గురించి ఏం చెప్తారు మేడం? తన డెవలప్ కోసం తను ప్రోత్సాహం చేసుకుంటా ఉంటుంది. నేను ఎలా డెవలప్ కావాలి, ఎలా వైరల్ కావాలి, నేను ఏం చేస్తే వైరల్ అవుతా అని చెప్పి ఆమెకు తెలుసు, చేసుకుంటుంది. కామన్ ఎవరైనా డెవలప్మెంట్ కోసమే, వీడియోలు వైరల్ కావడం కోసమే, ప్రమోషన్స్ కోసమే చేసుకుంటారు అంతే. తన వీడియోలు నేను కూడా చూసా అనుకుంటుంది. ఇట్లా అంటే కష్టపడడానికి లేదు వాల్యూ, కష్టపడేటోడికి వాల్యూ లేదు. ఇప్పుడు ఎంతో మంది ఇరగదీసి డ్యాన్స్లు వేస్తుంటారు, వాళ్ళని గ్రోత్ చేయమనండి, వాళ్ళని హీరోలను చేయమనండి, వాళ్ళని చేయమనండి, చెత్తరా ఎవడో గలీజ్ మాటలు మాట్లాడితే నేను పువ్వు అలాగనే కింద 2 లక్షల 3 లక్షల ఫాలోవర్స్, 2 లక్షల 3 లక్షల షేర్లు. నిజంగా నేను ఒకటి చెప్పనా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి ట్రూ లవర్కి, ట్రూ హార్డ్ వర్కర్కి వాల్యూ లేదు. ఎవరికి వాల్యూ ఉందంటే మోసాలు చేసే వాళ్ళకి, దగాలు చేసే వాళ్ళకి, మందిని ముంచేటోడే హీరో. మంచివాడికి ఎక్కడ లేదు. గలీజ్గా మాట్లాడేవాడి వీడియోలే పిచ్చ వైరల్ అయితే, అమ్మన బూతులు తిడితేనే లక్షలలో లైక్స్. గలీజ్ మాటలు మాట్లాడితే, గలీజ్ ఎంత గలీజ్ మాట్లాడితే ఈనాలంటేనే వాక్ అని మాటలు మాట్లాడితేనే 18,000 లైక్స్, 20,000 లైక్స్. అలాంటివి మాట్లాడేవాడికి వాల్యూ ఉంది. మంచిగా బుజ్జగిచ్చి చెప్పేటోడు వీడియోలకు లైకులు లేవు, వాల్యూ ఉండదు అసలు. కానీ అలాంటి వాసి కోసం దిగజారొద్దు, కానీ జనాలకు అయ్యే కావాలా. ఈ మధ్యలో రీసెంట్గా అబ్బాయిల మీద దాడి జరుగుతున్నాయి, అబ్బాయిలను చంపుతున్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్పడం ఏం లేదు, అప్పుడు వాళ్ళ కాలం నడిచింది, ఇప్పుడు వీళ్ళ కాలం నడుస్తుంది అంతే. ఇది ఆగుదాం సార్. ఆడవాళ్ళని చంపలేదా? ఆడవాళ్ళని చంపిన రోజులు లేవా? ఆడవాళ్ళని చంపిన రోజులు ఆడవాళ్ళని చంపినరు. ఇప్పుడు ఆడవాళ్ళ మొగలను చంపితే తప్పే ఉంది. సిచ్యువేషన్ అంతే మారింది అంతే. అంటే ఏంది, అర్ధరాత్రి పూట కూడా ఆడది నడిచే స్వతంత్రం ఇప్పుడు వచ్చింది. నిజంగా తప్పే ఉందబ్బా. అప్పట్లో లేడీస్ని ఎంతమంది చంపారు అని అడిగిరా? ఇప్పుడు కూడా ఎందుకు అడగాల? సిచ్యువేషన్ వాళ్ళకి ఎట్లా నడిస్తే అట్లా చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మనస్తత్వం వాళ్ళు. కానీ ఎవరైనా చేసేది కూడా 5 నిమిషాల సుఖం కోసమే. ఆ 5 నిమిషాల సుఖం కోసం ఆలోచించుకోండి, మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది కరెక్టా రాంగా, మనం చేసేది తప్ప కాదా, దీనికోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని చేయాలి. సార్ తెలంగాణ సీఎం ఎవరు సార్? తెలంగాణ సీఎం ఎవరైందండి? నాకు ఇష్టమైన మనిషి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కొడతారు జనాలు, జాగ్రత్త. ఆంధ్ర సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసింది ఆయనే. అసలు హైదరాబాద్ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వల్లనే. ఇప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సీతక్క గామ అండ్ మన బట్టి గారు. మా సీతక్క అసలు తనకి ఏం పోస్ట్ ఏమో ఉంది? అవన్నీ నాకు రాజకీయాల గురించి నేను పట్టించుకోను కాబట్టి తెలియదు. నువ్వు అడిగిన వాటికి అవి కూడా చెప్పిన. ఓకే. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఏ టీము? నాకు అవన్నీ తెలియదు. నేను క్రికెట్ వీటిని ఏమి ఇష్టపడను, రాజకీయాలు కూడా ఇష్టపడను. నేను ఎక్కువ ఇష్టపడేది నా కష్టాన్ని. నా కష్టాన్ని నేనే నమ్ముకుంటా. ఎవరు ఆడబోతే నాకేంది? ఇప్పుడు సీఎం ఎవరైతే నాకు ఏమైనా పెడతారా? అవునా కదా? నేను మా భార్య అన్నం ప్లేట్లో పెట్టిస్తే నేను కలుపుకొని తింటేనే లోడ్లో పోతుంది. అది నాకు కావాలి. కానీ నాకు ఎవరైతే నాకేంది? ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్? నాకు ఎవరు తెలియదు బ్రో. ఇండియా ప్రైమ్ మినిస్టర్ తెలియదా? పట్టించుకో నేను. ఓకే. మన దేశానికి ప్రధానమంత్రి తెలియదా నీకు? నీకు తెలియదా? మోడీ గారు అని
ప్రెసిడెంట్ ఎవరు? మన ప్రెసిడెంట్ ఎవరు? అవన్నీ పట్టించుకోను బ్రో. నాకు ఇప్పుడు నిజం చెప్పినా చెడు చెప్పినా దాంట్లో ఏమైనా వస్తుందా? నాకు అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంది, నేను ఎలా బతుకుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా, ఎలా సామాజికంగా ఉన్నావు కాబట్టి సమాజం గురించి నన్ను ఎవరు అడగరు బ్రో. నాకు ఇప్పుడు 2 రోజులు 10 రోజులు డబ్బులు లేవు, నాకు 1000 రూపాయలు లేవు, సమాజం వచ్చిస్తుందా? ఇయ్యదు. వాడి గురించి వేస్ట్. సీఎం అంటే ఏం సార్? సీఎం అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. అవన్నీ పిఎం అంటే నాకు తెలియదు బ్రో. నాకు డ్యాన్స్ గురించి అడుగు, చెప్తా. ఏదైనా అడుగు. అంటే తెలియదా లేకుంటే మళ్ళీ దొరకాలా, మళ్ళీ మేము చేసుకోవాలని చెప్తలేదు. మేము చేసుకుంటే ఏమవుతుంది? మేము చేసినా నా ఫేమస్ కోసం, వేసుకోకపోయినా నా ఫేమస్. నా ఫేస్ అవ్వబడితే ఫేమస్. సార్ మేము బిగ్ బాస్ కోలంట బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పండి సార్. అరే బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్తే ఇప్పుడు మీకు వస్తుందా రాదు? అంత డాడీ చెప్పండి. రాదు. బస్ మాస్టర్ స్పెల్లింగ్ చెప్పండి. రాదు. డాన్స్ మాస్టర్ స్పెల్లింగ్ రాదు. మీకు ఏం రాదు బిగ్ బాస్ కింద ఇట్లా తీసుకోవద్దు బ్రో. నాకు నాలో పేరు టాలెంట్ ఉంటే నేను కాంట్రవర్సీ ఫేస్ అనుకుంటే తీసుకుంటాను అంతే. ఇప్పుడు స్పెల్లింగ్లే ముఖ్యం, మనసులే ముఖ్యం, వాళ్ళే తెలవాలని ఎక్కడ ఎవరికి ఉండదు. మనం సార్ మీరు ఖమ్మం కదా సార్? ఖమ్మం ఎమ్మెల్యే ఎవరు? ఖమ్మం ఎమ్మెల్యే తెలవాలంటే ఏముంది బ్రో? మీకు తెలీదు. మీరు ఓటు వేసారు సార్? ఓటు హైదరాబాద్ లో వేసిన. లేదు, హైదరాబాద్ ఎవరికి వేసారు ఓటు? కాంగ్రెస్కి వేసిన. ఓటు స్పెల్లింగ్ ఏంటి? అదే అవన్నీ తెలవాల్సిన అవసరం లేదు బో. ఇప్పుడు నా గురించి నీకేం కావాలి, డాన్స్ గురించి కావాలి, లేకపోతే 10 మంది ఏం కావాలి తీసుకో. ఓటు స్పెల్లింగ్ ఏంది? ఇప్పుడు ఓటు స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్తా, నాకు ఆయన 50,000 ఇస్తావా? అంటే మీరు చదువుకున్నారు కాబట్టి 7th క్లాసే చదివినా అని చెప్పిన. అవన్నీ పర్టికులర్గా తెలవాల్సిన ఒక క్లెవర్ ఒక లెక్చరర్స్ వాటిని అడగాల. అడిగే క్వశ్చన్స్ అడుగు. సార్ క్లాస్ స్పెల్లింగ్ చెప్పండి. ఇప్పుడు చెప్తా, నాకేమి ఇస్తావు? 10,000 ఇస్తా. అంటే మీరు చెప్తానే ఇవ్వాలా? అవును మరి. ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి? డాన్స్ గురించి అడుగు, ఇంటర్వ్యూల గురించి వేరే గురించి అడుగు. ఎవరు సరే డాన్స్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? డాన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? దాన్ని ఇప్పుడు నేను ఫస్ట్లో నాకు తెలిసినప్పుడు మాస్ ఉండే, వెస్టర్న్ ఉండే, ఫోక్ ఉండే, క్లాసికల్ ఉండే, కథక్ ఉండే, కూచిపూడి ఉండే, ఇంకా ఉండే. ఇప్పుడు చాలా వచ్చినాయి, బెల్లి డాన్స్ వచ్చినాయి, ఇంకేదో వచ్చినాయి. అది ఇప్పుడు ట్రూ ఫ్రెండ్షిప్ వచ్చి ఎట్లా ఏం చెప్తారా? ఫ్రెండ్షిప్ అనేది నా చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనే దానికి చాలా వాల్యూ ఉండే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది అంటేనే మోసం. ఫ్రెండ్షిప్ అనేటోడు మోసం ఏంటంటే మన దగ్గర మన పక్కనే ఉంటాడు, మన దగ్గర ఉండి మనకే గోతులు పోతా ఉంటాడు. అది ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఎలా ఉందంటే, డబ్బు ఉంటే సబాత, డబ్బు లేకపోతే ఇది నేత. లవ్ గురించి చెప్తారా? లవ్ అంటే ఇప్పుడు అబ్బాయికి ఒక 5 అమ్మాయిలు, అమ్మాయికి ఒక 5 లవర్స్, 5 ఉంటేనే ఇప్పుడు లవ్. ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలు ఎట్లా ఉన్నారు? ప్రజెంట్ మన హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ మీద నడుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంది, ఎక్కడ చూసినా ఎఫైర్సే ఉన్నాయి. మొత్తం మన ఈ సోషల్ మీడియా వల్ల, ఈ ఫోన్ల వల్ల మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం దృష్టి పట్టింది. ఎప్పుడు ఒకరోజు చెలే జాగా పోయిరా అంటున్నాయి. ఈ ఛానల్ వల్ల ముందు ఒకటి చెప్తున్నా, కొడుకుల్ని బిడ్డల్ని హైదరాబాద్ హాస్టల్స్ కానీ పంపిస్తున్నారు. వాళ్ళు అడిగిన ఎన్ని ఇష్టం వచ్చినట్టు ఇప్పిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమవుతారో మీకు అర్థం కావట్లేదు. ఇవాళ రేపు మర్డర్సు, మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని కనడం కాదు, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉన్నట్టు వాళ్ళని మీరు ఎందుకు పంపిస్తున్నారు, డోర్లు వేసుకుంటారో ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో ఆలోచించండి. పిల్లగాలని కనడమే కాదు, పంపించడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించాలా. మీ సంతోషం మీ మొబైల్స్, మీ సంతోషం మీ గోల్డ్, మీ సంతోషం మీ బంగారం, మీ చీరల కోసమే పోతుంది, కానీ మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ పట్టించుకోండి పిల్లగాడు చదివినా చదవకపోయినా ఏం కాదు, కానీ వాడు మత్తుకు ఉండడం ముఖ్యం, వాడు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మొత్తం డ్రగ్స్ మీదనే నిండిపోయింది, లవ్ మీదనే నిండిపోయింది. దీనికి మంచిగా మనం ఏం కాకుండా చూసుకోవాలంటే మంచిగా పిల్లగాలని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఏదో కన్నం చూడదేం కాదు. మన పిల్లగాడు మన కళ్ళ ముందు ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో అదొక్కటి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? సూపర్. మా మీడియా, మా ప్రేక్షకులు అందరికి కూడా పాపం పిల్లగాడు బాగా కష్టపడుతున్నారు, ఛానల్ కూడా మంచి కష్టపడుతుంది. మంచి ఇంటర్వ్యూస్కే వాల్యూ ఇవ్వండి. ఏదో గలిగా మాట్లాడి ఏదో లేనిది కాంది. మన ఈ మధ్య ఏదో ఫోక్ సాంగ్స్ గురించి కూడా మొత్తం కొన్ని ఉంటాయి ఫేకి, ఇట్లా కళ్ళలో చూసుకొని మొత్తం వీడియోలు చూడకుండా ఇట్లాంటి వాళ్ళకి కొన్ని మంచి అవకాశాలు ఇచ్చి అతను కష్టపడుతున్నాడు. అందరికి కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఛానల్లో వ్యూస్ ఇవ్వండి. ప్రతి ఒక్క పాటలు కూడా ఆల్బమ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి తీస్తారు. వాళ్ళకు కూడా అందరికీ లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ బస్ మాస్టర్ గారు. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, and subscribe LG TV. Thank you. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.